శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకి అసలు నేనైతే చిన్నప్పటి నుంచి పతంగులు ఎగరేయడం ఇదంతా నాకు మెమరీస్. అట్లానే నీకు ఆంధ్ర వైపు అయితే నీ అందరికి కోడి పందాలు, నీకు అదేంటి వెరైటీ వెరైటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ. అలానే అసలు అందరి ఇళ్లలో జరిగే కామన్ థింగ్ ఏంటంటే సంక్రాంతి పండగకి ఇంటికి అల్లుళ్ళు వస్తారు. కానీ మాకైతే ఇప్పుడు అల్లుళ్ళు మాకు పెళ్లి కాలేదు, పిల్లలు అసలుకే లేరు, అల్లుళ్ళు అసలుకే ఉండరు. కానీ మా పాడ్కాస్ట్ కి అయితే ఇవాళ ఇద్దరు అతిథులు విచ్చేస్తున్నారు. వాళ్లే శాండీ అండ్ చైతు ఫ్రమ్ టాలీవుడ్ ప్రాజెక్ట్ పాడ్కాస్ట్. హాయ్ శాండీ, హాయ్ చైతు, వెల్కమ్ టు క్రికెట్ నగరం. చాలా స్వచ్ఛంగా తెలుగులో బాగా చెప్పాడు శాండీ రాహుల్. అంటే మనం ప్రాక్టీస్ చేయాలి, మనం కూడా ఇలా చెప్పడానికి. మనం ఎప్పుడు వెల్కమ్ టు టాలీవుడ్ అంటాం, అక్కడే అందరు సగం మంది ఆఫ్ చేసేస్తారు మన పాడ్కాస్ట్. సో అయితే మన ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా? సో మన సంక్రాంతి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సినిమాలు అంతా సినిమా పిచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఏ సినిమా, ఏ స్టార్, ఎవరి కలెక్షన్స్ అవి ఇవి అంతా మాట్లాడుకుంటుంటాం. సో అదే స్పిరిట్ లో మేము అసలు క్రికెట్ కి ఇంకా సినిమాకి క్రాస్ ఓవర్ పెడదామని డిసైడ్ అయ్యామన్నమాట ఈ ఎపిసోడ్ కి. సో బేసిక్ గా మేము ఏం చేయబోతున్నాం అంటే క్రికెటర్స్ మనకు ఇష్టమైన క్రికెటర్స్ ఏ సినిమా రోల్స్ కి ఏ సినిమాకి సూట్ అవుతారు, ఏ సినిమా హీరో లాగా వాళ్ళు సెట్ అవుతారు అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. సో హోప్ఫుల్లీ మంచి మంచి మజా వచ్చే డిస్కషన్ వస్తుందని అనుకుంటున్నాము. రాజు ఏమంటావు? అయితే లైనప్ రెడీయా, సిద్ధమా? మొత్తం స్టార్టింగ్ ఓపెనర్ దగ్గర నుంచి టెరెండో వరకు నా దగ్గర అయితే లైనప్స్ రెడీగా ఉన్నాయి రాహుల్. అండ్ వెల్కమ్ శాండీ అండ్ చైతు. అంటే చెప్పాలని చెప్పట్లేదు బలవంతం, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ పాడ్కాస్ట్ కొంచెం వార్మప్ అవ్వడానికి రీసెంట్ గా కొన్ని విన్నాను. సో లైక్ ఇంకా చెప్పాలంటే సింపుల్ గా చాలా చక్కగా తెలుగులో వినడానికి చాలా ఇంపుగా ఉన్నాయి. అంటే మీరు తెలుగు అంతా వాడకపోయినా సరే జస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని కలిసి ముచ్చట్లు పెట్టుకుని హ్యాపీగా ఫ్రీ ఫ్లోయింగ్ కన్వర్సేషన్ ఎట్లుంటది అని ఉంటే సేమ్ దానికి నిదర్శనం ఏమైనా ఉందంటే అది మీ పాడ్కాస్ట్ అనే చెప్తాను. సో అయిపోయింది, ఇంకెక్కడితో ఇంకెక్కువ మొయ్యను. బట్ హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. హే, థ్యాంక్ యూ రాజు. నీకు తెలుసు అనుకుంటా మా పొగడ్తలు అసలు తీసుకోలేము. కానీ నేను చెప్పాలి, లైక్ రాజు, నేను క్రికెట్ జనరల్లీ చూడను, కానీ క్రిక్ బజ్ లో మీ కామెంటరీ చూసి నేను క్రికెట్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు రాజు ఎండ్ చేసేద్దాం, ఇంకా సరిపోయింది. రాజు పొగుడుతుంటే శాండీ నాకు ఆడియో ఫంక్షన్స్ లో హీరోని పొగుడుతారు చూడు, పక్కన ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యా శాండీ నేను. బట్ అది సీరియస్ నోట్ రాజు, నేను శాండీ లాగా అబద్ధం చెప్పండి, నిజంగానే నేను యాక్చువల్లీ క్రిక్ బజ్ లో నేను ఒకసారి ఐపీఎల్ గేమ్ కూడా దేనికో తెలీదు, బట్ సైనింగ్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి కదా క్రిక్ బజ్ లో పైన సమ్మరీలో, దిస్ ఇస్ రాజు పీతల సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ టైం అని నేను చూసా. అంటే ఈ పేరు డిఫరెంట్ గా ఉంది, అట్రాక్టివ్ అయ్యానమాట, ఎవరో అని అనుకున్నా. సో అలా మీరు నాకు తెలుసు. ఈ రోజు శాండీ క్రిక్ బజ్ లో చేస్తున్న రాజు వస్తున్నాడు అంటే నేను ఇతన అని ఒక ఎక్సైట్మెంట్ తో నేను ఈ పాడ్కాస్ట్ కి వద్దాం అనుకుని వచ్చాను. మీరు టాలీవుడ్ ప్రాజెక్ట్ అని పేరే పెట్టుకున్నారు. సో లిటరల్ గా సినిమా ఇండస్ట్రీ మీ దగ్గర ఉన్నట్టు, అంటే మీ పాడ్కాస్ట్ విన్నప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. మీరు హీరోల్ని పిలుచుకునే విధానం కానీ. సర్లే, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మన పాడ్కాస్ట్ సాగుతూనే ఉంటది. రాహుల్, ఇంకా స్టార్ట్ చేసే. స్టార్ట్ చేసేద్దాం, చలో. ఇక ఫస్ట్ ప్లేయర్ మన ఎవరి గురించి మాట్లాడుకుందాం అంటే మన మన తెలుగువాడైన రోహిత్ శర్మ. ఓకే, సునీల్ రోహిత్ శర్మ ఫస్ట్ అయితే ఓపెనర్ కదా ఎట్లాగో. సో మరి చెప్పండి శాండీ చేతు, మీ అంటే మీ దృష్టిలో రోహిత్ శర్మని చూస్తే మీరు అబ్బా ఏ హీరో ఇమేజ్ సెట్ అవుతుంది, ఏ సినిమా చేయగలుగుతారంటావు? నన్ను అడిగితే రోహిత్ శర్మ పవన్ కళ్యాణ్ లాగా అనిపిస్తుంది. ఏంటంటే ఫిట్నెస్ లేకుండా అన్ఇంట్రెస్టెడ్గా ఫీల్డ్లో తిరుగుతుంటాడు, అలానే కళ్యాణ్ కూడా అన్ఇంట్రెస్టెడ్గా సినిమాలు చేస్తుంటాడు. కాబట్టి నాకు ఇద్దరు రిలేటెడ్గా నాకైతే అనిపిస్తుంది. సో కళ్యాణ్ బాబు ఏ సినిమా చేసినా అది రోహిత్ శర్మకి ఫిట్ అవుతుంది అని నా పర్సనల్ ఒపీనియన్. నా ఒపీనియన్ లో అయితే రోహిత్ శర్మ అంటే మనిషి బాగా హిట్ మ్యాన్ అంటారు, వివత్సంగా స్కోరింగ్ చేస్తూ ఉంటాడు, కానీ నాకు ఎందుకు చూడడానికి కొద్దిగా పొట్టేసుకుని ఉంటాడు కదా. సో నాకు బాలేబాబులా అనిపిస్తాడు అనమాట. సో మరి అంత ఫిట్నెస్ లేకపోయినా కూడా ఒక్కసారి సినిమాలో దిగిన తర్వాత మామూలుగా ఉండదు, హిట్ స్కోరింగ్ ఇంకా. సో ఐ కంపేర్ హిమ్ విత్ బాలేబాబు.
మరి బాలేబాబు అనేస్తారు, మరి ఫ్యాన్స్ హర్ట్ అవుతారు పాపం, లేడీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ అసలు. బాలేబా ఫ్యాన్స్, రోహిత్ శర్మ మీరు fans ఆ? మీరు మరి ఆదిత్య బాలే 369 చూసి గర్ల్స్ మరి అదనమాట. కానీ నా దృష్టిలో నేను రాజు కూర్చొని అనుకున్నప్పుడు మాత్రం రోహిత్ శర్మ పర్ఫెక్ట్ ఎందుకో ప్రభాస్ కి సెట్ అవుతాడు అనుకున్నావు. ఎందుకు అంటే నీకు బద్ధకంగా అట్లా నీకు ఎందుకు ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది చూడు, ప్రభాస్ కూడా ఇట్లా డార్లింగ్ అనుకుంటూ ఉంటాడు. అట్లనే రోహిత్ శర్మ కూడా అలా ఉంటే ఏవో హైట్ నీకు మెజర్మెంట్స్ మ్యాచ్ కాకపోయినా నీకు ఆ బద్ధకం ఆ బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సెట్ అవుతుందేమో అనిపిస్తుంది నీకు. ఏమంటావు అండ్ రాజు? అవును రాహుల్, ఇంకా క్రికెటింగ్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రభాస్ కూడా అంతే, ఈ చిన్న చిన్న సినిమాలు అయ్యి ఛత్రపతులు అయ్యి తీసాడు, కానీ సడన్ గా ఒక్కసారి వచ్చి బాహుబలితో కంప్లీట్ గా అసలు హిస్టరీ బుక్స్ ని రీరైట్ చేసినట్టు రికార్డులు రాశాడు. రోహిత్ శర్మ కూడా అంతే, ఇప్పుడు వన్ డేస్ లో అతని రికార్డ్ నాక్స్ ఏం చూసుకున్నా అంటే సాధారణంగా మీరు ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ అడిగితే భయంకరమైన రికార్డులు బ్రేక్ చేసే సత్తా ఎవరికైనా ఉందా వన్ డేలో T20లో కానీ అని అడిగితే అందరూ కూడా ఫస్ట్ చెప్పే పేరు రోహిత్ శర్మని. సో ఇప్పుడు ప్రభాస్ లైక్ టాలీవుడ్ లో బ్రేక్ చేసిన రికార్డ్స్ కి మరలా తిరిగి రాయాలంటే అంటారు కదా రాజమౌళి సినిమా తీయాలి అని. సో అట్లా అంటే కొంచెం క్రికెటింగ్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే రికార్డుల పరంగా కూడా సెట్ అవుతాడని మనం రోహిత్ శర్మ ప్రభాస్ కి ట్యాగ్ చేయడం జరిగింది. చేతుబు ఏమైనా చెప్తున్నారు మీరు? అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ అలా ముందుండి నడిపించి గెలిపించాడు కదా ఆర్మీని, అలానే మన రోహిత్ శర్మ కూడా ఓపెనింగ్ చేసి ముందుండి గెలిపిస్తాడని మీరు ప్రభాస్కి అనుకూలంగా వేశారని ఇక్కడ కొన్ని విశ్వసనీయ సమాచారం వచ్చింది. బట్ ఫేర్ ఎనఫ్, ఐ అగ్రీ విత్ యువర్ ఇన్పుట్స్. యా బట్ అంటే చైతు బ్రో, మీ దృష్టిలో మరి ఏ సినిమా అంటారు మరి? కళ్యాణ్ బాబాయ్ ఏం సినిమా, ఎనీ సినిమా వర్కౌట్ అవుతుంది అంటారా రోహిత్ శర్మతో, లేకపోతే ఏమైనా పర్టికులర్ రోల్ ఉందా మీ దృష్టిలో? అంటే ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ప్రైమ్ పక్కన పెట్టేసి ఇప్పుడు రాబోయే సినిమాలన్నిటిలో రోహిత్ శర్మ ఫిట్ అవుతాడు. ఎందుకంటే రాబోయే సినిమాలు డైరెక్టర్స్ పేర్లు కూడా పవన్ కళ్యాణ్ సరిగ్గా తెలిసి ఉండవు, అంత అన్ఇంట్రెస్టెడ్గా చేస్తున్నారు సినిమాలు. సో రోహిత్ శర్మ విల్ ఫిట్ ఇన్ టు ఆల్ అప్కమింగ్ మూవీస్ అని నా ఒపీనియన్. ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి, ఇదంతా క్రికెట్ నగరం నాతో చేయిస్తున్న ప్రచారం ఇదంతా. మా మీద దోసేస్తున్నారు అన్యాయం. నేనైతే అసలు ఒప్పుకొని చేద్దు పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేస్తా అంటే నీకు రోహిత్ శర్మ డెలివర్ చేసిన IPL బ్లాక్ బస్టర్స్ రీసెంట్ గా కంపేర్ చేస్తే అసలు నువ్వు పవన్ కళ్యాణ్ ఎలా కంపేర్ చేయగలవు? పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా గానీ మూవీస్ గా గానీ రీసెంట్ గా ఒక బ్లాక్ బస్టర్ కూడా లేదు. సో హౌ కెన్ యూ కంపేర్ హిమ్ విత్ పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు డెలివర్ చేయక్కర్లేదు అండి, ఒక 100 years తర్వాత డెలివర్ చేయకపోయినా మేము ఆ పాత సినిమాలు చూసే బతికేస్తాం, అవి మాకు చాలు అండి. ప్లీజ్ డోంట్ ప్రొవోక్ మీ. నెక్స్ట్ ఇంకా మరి మన టాలీవుడ్ లో అంటే ఇంకా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సైలెంట్ గా సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోయి మన మహేష్ బాబు గురించి మాట్లాడుకుందాం. సో శాండీ అండ్ చైతు, సో మహేష్ బాబు అనగానే మీకు మన తెలుగు సినిమాలు గుర్తొచ్చే ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు? సో నా దృష్టిలో నేను రవీంద్ర జడేజా అనుకుంటున్నా. ఎందుకంటే మీరు నన్ను నవ్వచ్చు ఈ పేరు వినగానే, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే రవీంద్ర జడేజా చాలా చిరుతలా పరిగెట్టే ఫీల్డరు. ఆయనతో పరుగు పెట్టడం అంటే అసలు ఆయన పరుగు చూస్తే వేరే వాళ్ళు ఆయనతో పరిగెట్టలేరని నా ఫీలింగ్. సో అలానే మన మహేష్ బాబు కూడా సినిమాల్లో ఆ పరిగెడుతుండే ఆ స్టైల్ చూసి అసలు ఎంతోమంది అభిమానులు అయ్యారు. సో ఆ పరిగెట్టడం అనే ఒక్క యాంగిల్ దృష్టిలో పెట్టుకుని నేను రవీంద్ర జడేజాతో కంపేర్ చేస్తున్నాను మహేష్ బాబుని. నా ఒపీనియన్ లో అయితే ఇప్పుడు కరెంట్లీ ఉన్న మహేష్ బాబు అంటే సటిల్ మహేష్ బాబు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కాకుండా ఇప్పుడైనా అన్ని సటిల్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు కదా. సో ఆ సటిల్నెస్ చూస్తే నేను అజింక్య రహానేతో కంపేర్ చేస్తాను. వెరీ కామ్, చాలా పాయిస్డ్ బిహేవియర్ తో, అయినా కూడా ఈ మధ్య టెస్ట్ హిట్ లాస్ట్ టెస్ట్ డెలివర్ చేశాడు కదా విన్. సో నేను మహేష్ బాబుని రహానేతో కంపేర్ చేస్తాను అనమాట. సటిల్నెస్ అంటే మీ దృష్టిలో అదే కదా, నీకు వీకెండ్ ఫార్మింగ్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, ఆదర్శవంతమైన సినిమాలు అవేగా. ఎగ్జాక్ట్లీ. ఓకే రాజు, మన చాయిస్ చెప్పు. అసలు ఈ సటిల్నెస్ అనే పదం వినబడగానే సాధారణంగా అసలు యాక్చువల్లీ మేము లైక్ ఓన్లీ మన ఇండియన్ క్రికెటర్సే కాకుండా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యామిలీ అని కేన్ విలియమ్సన్ అండ్ డేవిడ్ వార్నర్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు అనగానే మాకు గుర్తొచ్చిన క్యారెక్టర్ అయితే కేన్ విలియమ్సన్. ఎందుకంటే సటిల్నెస్ అన్నావు కదా, ఇంకా నాకు తెలిసి సటిల్నెస్ హ్యాడ్ ఎ ఫిజికల్ ఫార్మ్ దట్ వుడ్ బి కేన్ విలియమ్సన్.
యా అసలు నవ్వే విధానం గానీ ప్రతిదానికి నవ్వడం, ఆ స్మైల్, ఎస్విఎస్సి సినిమాలో చెప్పినట్ట మీ ఏంటి నవ్వండి మీరు, మీ నవ్వే ఇంపార్టెంట్ అని చెప్తారుగా, అంత అంత ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఉన్న మనిషి అయితే కేన్ విలియమ్సన్ నాకు తెలిసి మహేష్ బాబుకి మ్యాచ్ అయ్యేది. ఇంకా నాకు సినిమా రోల్ అయితే మాత్రం శ్రీమంతుడు అయితే ఇట్లా దిగిపోతుంది అబ్బా. మహేష్ బాబు బదులు ఇప్పుడు కేన్ విలియమ్సన్ ని పెట్టి ఓ రా శ్రీమంతుడా అని పెడితే నీకు బీజిఎం అదిరిపోతుంది నాకు తెలిసి. రీసెంట్ గా మహేష్ బాబుని చాలా రోస్ట్ చేశారు మన టాలీవుడ్ ప్రాజెక్ట్ హీరోస్ ఇద్దరు కూడా. సో నాకు అసలు ఇంతసేపు మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళు రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లో మియో మియో పెళ్లి, మిల్క్ బాయ్ తో పెళ్లి అనేది ఒకటి చెప్పి ఫుల్ రోస్ట్ చేస్తారు అన్నమాట. నాకైతే అదే గుర్తొస్తుంది. ఇంకా ఇదేదో మహేష్ బాబు ఫ్యాన్స్ స్పాన్సర్ చేసి మమ్మల్ని కావాలని ఇరికించడానికి చేస్తున్నట్టు అనిపిస్తుంది చైతు నాకు ఈ ప్రయత్నం. నాకు సంబంధం లేదు, ఆ పాడ్కాస్ట్ నేను చేయలేదు, ఎవరో నా వాయిస్ తో పెట్టి మాట్లాడారు. నేను ఆ పాడ్కాస్ట్ లో లేను. నేను జస్ట్ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ నా ఫస్ట్ పాడ్కాస్ట్. నాకు కేన్ విలియమ్సన్ టాపిక్ వచ్చింది కాబట్టి, నాకు కేన్ విలియమ్సన్ చూస్తుంటే నాకు శేఖర్ కమ్ముల సినిమాలో హీరోలా అనిపిస్తాడు. నాకు మహేష్ బాబులో అనిపించడు. శేఖర్ కమ్ముల హీరోలా అలా స్లోగా ఉన్నాడా స్క్రీన్ లో లేడా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఫైనల్ గా డెలివర్ చేస్తాడు. సో నా నా ఒపీనియన్ అది. బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ అది మంచి స్పాట్. యాక్చువల్ గా ఆ మంచితనానికి మారుపేరు అంటే ఇంకో మంచితనానికి మారుపేరు ఉండే హీరో అంటే ఆ సినిమాలో అదేంటి శతమానం భవతా, లేకపోతే ఇంకో సినిమా శ్రీనివాస కళ్యాణంలో చెప్తాడుగా నీతులు చెప్పే హీరో, ఆ రోల్ కూడా నితిన్ ఆ రోల్ కూడా ఒక ఐడియలిస్టిక్ క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే కేన్ విలియమ్సన్ సరిగ్గా సరిపోతాడు. మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి శిఖర్ ధవన్, గబ్బర్ సింగ్. ఇప్పుడు ఈయనకేమో ఏం సూట్ అవుతుంది అంటారు, ఎవరు ఏ హీరో అంటారు? అంటే శిఖర్ ధవన్ ఎక్కువ తొడగొడుతుంటాడు కాబట్టి బాలయ్య అని మీరు అనుకోవచ్చు. కానీ నా దృష్టిలో శిఖర్ ధవన్ హీరో కలన్నా విలన్ రోల్ కి బాగా సూట్ అవుతాడు. సో నేను భిక్షు యాదవ్ విలన్ రోల్ శైలి ఉంటది కదా, అలాంటి రోల్ ఇద్దాం అనుకుంటున్నాను నేను శిఖర్ ధవన్ కి. ఓ యాక్చువల్ గా ఇది సూపర్ అబ్బా. మాకు తట్టలేదు అసలు నీకు. మేము అంటే మేమేమి విలన్స్ చూడలే అని కాదు, బట్ యాక్చువల్లీ మాకు తట్టలేదు అసలు. ధవన్ యాక్చువల్లీ అట్లానే ఉంటాడు, నీకు బాగా సూట్ అవుతాడు కూడా. ఏమంటావు రాజు? అవును రాహుల్, ఇది కొంచెం లెఫ్ట్ ఫీల్డ్ చాయిస్ లో ఉంది, కానీ నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. బై లెఫ్ట్ ఫీల్డ్ చాయిస్ అంటే ఏంటి రాజు? అంటే క్రికెటింగ్ టర్మ్స్ ఇవన్నీ ఏంటంటే? భయ్యా మీరు ఆల్రెడీ మీ పాడ్కాస్ట్ లో ఇద్దరిని ఒకరినొకరు రోస్ట్ చేసుకుని వచ్చారు, రెడీగా ఉన్నారు. సో జస్ట్ మన అభిమానుల కోసం చెప్తున్నాను. అంటే తెలుగు వాళ్ళ కోసం చాలా మందికి తెలిసేది, నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగల వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ సాధారణంగా మనం అంటే కొన్ని కన్వెన్షనల్ వేస్ అంటారు కదా, కన్వెన్షనల్ గా ఓకే అంటే ఇప్పుడు ఓపెనర్ అని కానీ రోహిత్ శర్మ, మిడిల్ ఆర్డర్ అని కానీ ఈ ప్లేయర్స్, ఇట్లా కన్వెన్షనల్ గా మనకి ఒక చాయిస్ ఉంటుంది. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసే టైప్ ఆఫ్ చాయిస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా, అంటే మనం కొంచెం తెలుగులో చెప్పాలంటే కొంచెం ప్రయోగాత్మకమైన చాయిస్ అని చెప్పొచ్చు. సో దాన్ని లెఫ్ట్ ఫీల్డ్ అని కూడా అనొచ్చు మనం. అంటే చిరంజీవి మహేర్ రమేష్ ఛాన్స్ ఇచ్చినట్టు అది కొంచెం అంటే అన్ఎక్స్పెక్టెడ్. అగ్రీడ్. అంటే పర్ఫెక్ట్ లెఫ్ట్ ఫీల్డ్ చాయిస్ అంటే ఇప్పుడు మన పుష్ప సినిమాకి అల్లు అర్జున్ కాకుండా వాళ్ళు ఒకవేళ మహేష్ బాబుతోనే క్రియేటివ్ డిఫరెన్సెస్ లేకుండా ఒకవేళ సుక్కుబాయ్ తీసుంటే అది లెఫ్ట్ ఫీల్డ్ చాయిస్ అని అనొచ్చాము ప్రాబ్లీ, ఇంకా యాక్యురేట్ గా. అర్థమైంది. ఓకే. కానీ మేమెందుకు అంటే రామ్ చరణ్ చేసే మాస్ రోల్స్ బాగా, వినయ రామ ఇట్లాంటివి ఎక్కడైతే నీకు డైలాగులు చెప్పుడు, బ్రూస్లీ ద ఫైటర్ ఇట్లాంటి రోల్స్ శిఖర్ ధవన్ మేబీ చేయగలుగుతాడేమో అనుకున్నాం. కొంచెం నీకు మాస్ ఇమేజ్ సెట్ అవుతాడేమో అని. కానీ మీరు చెప్పినట్టు భిక్షు యాదవ్ రోల్ ఆ సినిమాలో మాత్రం ఇక మేము చేసుకున్న చాయిస్ అసలు చూస్తే ఇప్పుడు మాకే సిగ్గుగా ఉంది. అంటే ఈ మాత్రం ఇమాజినేషన్ లేకుండా చేసామని సెట్ అయిపోతాడు అసలు, అదైతే క్వశ్చనే లేదు. మేము అసలు భిక్షు యాదవ్ సై సినిమాలో పైసలు కమ్ముడు పోయే బేమాన్ కాండ్ ఎందుకురా మనకి అని. ఓకే నెక్స్ట్ రాజు. ఇంకా నేను జగడంలో భిక్షు యాదవ్ వరకు వెళ్ళలేదు. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి టాలీవుడ్ లో రీసెంట్ గా బుట్టబొమ్మ తోటి ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన మన అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ అండ్ బుట్టబొమ్మకి కనెక్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మేము పెట్టుకునే చాయిస్ కూడా కొంచెం లైక్ యూనో ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయడం వల్ల ఆ చాయిస్ పెట్టుకున్నాం. సో మీ దృష్టిలో అల్లు అర్జున్ అనగానే మీకు గుర్తొచ్చే క్రికెటర్ ఎవరు? అన్డౌటెడ్లీ విరాట్ కోహ్లీ, కసిబిడ్డ.
అంటే అల్లు అర్జున్ బాగా కసిపెట్టు కదా, అంటే ఏది ఇచ్చినా లైక్ ఫ్లాప్ సినిమాలో చూసినా కూడా యూ వాంట్ టు వాచ్ అల్లు అర్జున్ ఆన్ ద స్క్రీన్. సో నాకు విరాట్ కోహ్లీ అనిపిస్తాడు, అంత కసితో ఆడతాడు, ఆ ఫైర్ కూడా ఉంటది. అంటే చాలా ఆడియో ఫంక్షన్స్ లో కొద్ది చిన్న చిన్న ఫైర్ అవుతూ, అంటే ఇస్ లైక్ ఎప్పుడు ఏదో చెప్పను బ్రదర్ అనే అంత చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. సో నేను విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తాను అనమాట. నేను శ్రేయస్ అయ్యర్ తో కంపేర్ చేస్తా, ఎందుకంటే అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అని ఒక ట్యాగ్ ఉంది అది. సో నువ్వు శ్రేయస్ అయ్యర్ ఇన్స్టాగ్రామ్ చూసావంటే అసలు ఇవి బట్టలా లేదంటే ఆర్ఎస్ఎన్ టవల్సా అన్నట్టు కన్ఫ్యూజన్ లో ఉంటావు అనమాట. సో ఆ స్టైల్ ప్యాటర్న్స్ ఇద్దరు సిమిలర్ గా అనిపిస్తాయి నాకు. సో అందుకు ఆ కారణంగా నేను శ్రేయస్ అయ్యర్ తో కంపేర్ చేయదలుచుకుంటున్నాను నేను. అసలు అది బట్టలా ఆర్ఎస్ఎన్ టవల్సా అనే దానికి అసలు మీరు అది డైలాగ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ అబ్బా, మేము ఇప్పుడే డిక్లేర్ చేస్తుండే. దానికంటే రైమింగ్ త్రివిక్రమ్ కంటే పైన లెవెల్లో వేసారయ్యా మీరు ఆ పంచ్ మాత్రం. ముందే టైటిల్ ఇదే పెట్టుకుందామా, సంక్రాంతి స్పెషల్ ఇది పెట్టుకుందాం మనం. అదే పెట్టుకుందాం, నిజంగా ఈ పంచ్లైనే పెట్టుకుందాం. అవును, అదేంటి ఒక్కదానికి అలా అయిపోయిందంటే లోపల కుప్పలు కుప్పలు ఉన్నాయి, ఇంకా అవన్నీ తీస్తే ఏమైపోతారో మీరు. క్రియేటివిటీ జాలు ఆడుతుందంటే ఇంకా అసలు మామూలు క్రియేటివిటీ లేదనమాట. ఇవన్నీ నాకు శాండీ రాస్తుంటే నేను చదువుతుంటా అంతే, నాదేం లేదు ఇందులో. అంటే పవన్ కళ్యాణ్ స్పీచెస్ త్రివిక్రమ్ అన్నట్ట వెనకాల. You have offended me, Sandy. You have offended. Okay. Why don't spill the secret. సో చెప్పండి గైస్, మీకు ఎవరు అనిపిస్తున్నారు? మాకంటే ఇక బుట్టబొమ్మ అల్లు అర్జున్ అంటే ఇక అందరినీ బుట్టబొమ్మని 100 మిలియన్ వ్యూస్ నుంచి 500 మిలియన్ వ్యూస్ వరకు తీసుకెళ్ళింది మొత్తం డేవిడ్ వార్నర్ వల్లనే అనుకున్నాం మేమైతే. ఇంకా అంటే దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది యాక్చువల్, మేము ఎందుకు డేవిడ్ వార్నర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే అల్లు అర్జున్ కి, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఎంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఉంటారో, నీకు మలయాళంలో కూడా నీకు గట్టిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తను అంటే కోసుకొని ఏంటి బ్లడ్ ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది. అలానే నీకు నార్త్ కి పోతే కూడా నీకు అందరు గుర్తుపడతారు, సోనీ మ్యాక్స్ బ్యాచ్ అంతా, నీకు బీహార్ యూపీ అంతా కూడా అల్లు అర్జున్. నేను ఇక్కడ మా ఇంటి దగ్గర కొంతమంది నీకు బీహార్ వర్కర్స్ వీళ్ళు చూస్తుంటే వాళ్ళందరూ నీకు అల్లు అర్జున్ టీ షర్ట్లు వేసుకొని తిరుగుతుంటారు. సో హీజ్ అంటే నీకు జస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ప్రాబ్లీ నీకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. సేమ్ వే నీకు డేవిడ్ వార్నర్ కున్నంత నీకు అవుట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫ్యాన్స్ మాత్రం ఏ ప్లేయర్ కి ఉండుంటారు నాకు తెలిసి. మేబీ ఏబిడి విలియర్స్ కమ్స్ క్లోజ్ ఏమో. సో అందుకని చెప్పి నీకు ఇక ఆ పాటకి డాన్స్ చేసి దానికి సిగ్నేచర్ గా నీకు కొంతమంది అయితే వార్నర్ చూడంగానే నీకు బుట్టబొమ్మ అనడం కూడా స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది. ఎవరు తమిళ వాళ్ళు అయితే బుట్ట బొమ్మ అని అంటున్నారు వార్నర్. సో ఇంకా అది యుబిక్విట్, అంటే అది నీకు యునానిమస్ గా ఇక నీకు తప్పే ఉండదు అనిపించింది మాకైతే. ఏమంటావు రాజు? ఏ మాత్రం సందేహం లేదు రాహుల్. రీసెంట్ గానే ఈ శామ్ జామ్ షో అని ఒకటి ఉంది, సమంత చేస్తుంది. సో అందులో కూడా అల్లు అర్జున్ ఎక్నాలెడ్జ్ చేశాడు అనమాట. అంటే నా వల్ల పెద్ద ఫేమస్ అయిందని కాదు కానీ అసలు నాకు తెలిసి దాని సగం ప్రచారం వార్నర్ చేశాడని ఒప్పుకున్నాడు అందులో కూడా. సో నాకు తెలిసి ఇందులో ఈ చాయిస్ కి మాత్రం ఇంకా పోటీ లేదని అనుకోవచ్చు ఒక విధంగా. ఓకే, అయితే ఏ రోల్ అంటావు అయితే మరి? అల్లు అర్జున్ సినిమాల్లో నాకు తెలిసి డేవిడ్ వార్నర్ కి అయితే నాకు తెలిసి ఇదేంటి సరైనోడు బాగా క్లిక్ అవుతుంది అనిపిస్తుంది. నాకు అల్లు అర్జున్ ఆర్య సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం లవర్ బాయ్ లా ఉంటాడు శ్రేయస్ అయ్యర్, కొంచెం హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ గా ఉంటాడు. సో ఆర్య సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. యాక్చువల్లీ గుడ్ చాయిస్ అది యాక్చువల్లీ. అవును, ఫస్ట్ ఆర్య ఎస్పెషల్లీ ఫస్ట్ సినిమాలో నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ ఒకవేళ నీకు అట్టా సైకిల్ వేసుకొని ఆర్యా బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటే అది యాక్చువల్లీ బాగుంటుంది అది తెలిసి. సో ఇక మూవింగ్ ఆన్, శ్రేయస్ అయ్యర్ లేకపోతే డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ సరిపోతాడు అనుకున్నాము. సో నెక్స్ట్ మన ప్లేయర్ వచ్చేసి చేతేశ్వర్ పుజారా. ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాడు అని అనుకుందాం. ఓకే, ఇది చేతేశ్వర్ పుజారా అని చూస్తే మీకు ఏ సినిమా హీరో, ఏ సినిమా రోల్ ఏమనిపిస్తుంది చెప్పండి? నాకు శర్వానంద్ అనిపిస్తాడు, ఎందుకంటే సినిమా చాలా స్లోగా ఉంటాయి శర్వానంద్ సినిమాలన్నీ. పుజారా కూడా చాలా స్లోగా ఆడుతుంటాడు.
సో వీళ్ళిద్దరితో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం జస్ట్ ఒక క్విక్ న్యాప్ వేసి మళ్ళీ బ్యాక్ వచ్చినా సరే ఫాలో అయిపోవచ్చు అనమాట, వాళ్ళ బ్యాటింగ్ అయినా మూవీస్ అయినా. సో ఆ దృష్టిలో నేను శర్వానంద్ అని అనుకుంటున్నాను. యా యా సో పుజారాకి మనం సెలెక్ట్ చేసిన చాయిస్ వచ్చేసి తమిళ ఫేమస్ గా పిలుచుకునే చియాన్ విక్రమ్. ఎందుకంటే అంటే టీం కోసం ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఎట్లాంటి రోల్ అయినా, ఇప్పుడు ఒక ఓన్లీ డిఫెన్సివ్ ప్లే కావాలి అని అంటే పుజారా ఇంకా లిటరల్లీ కమ్ వాట్ మే అని చెప్పి ఆ టైప్ లో డిఫెన్స్ చేసిన మ్యాచెస్ అయితే మనకు చాలానే ఉన్నాయి. అండ్ అట్లాగే వెరైటీ ఆఫ్ రోల్స్, అంటే కొన్ని సార్లు తను అవుట్ ఆఫ్ పొజిషన్ కూడా ఆడే టీం కోసం చాలా చేశాడు. సో మనకి కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా ఈ టైప్ ఆఫ్ రోల్స్, అంటే ఎనీ టైప్ ఆఫ్ రోల్, ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే నిస్సిగ్గుగా ఎటువంటి పాత్ర అయినా పోషించగలిగే హీరో అనగానే మనకు గుర్తొచ్చింది విక్రమ్, కాబట్టి మనం విక్రమ్ ని సెట్ చేయడం జరిగింది. యా అంటే నాకు క్లించింగ్ ఫ్యాక్టర్ ఏమనిపించింది అంటే విక్రమ్ ని మనం అనుకోవడంలో నాకైతే నీకు ఏంటంటే నీకు ఎప్పుడైతే నీకు హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో నీకు విక్రమ్ సినిమాల కంటే జనాలు విక్రమ్ సినిమా కలెక్షన్స్ కంటే నీకు విక్రమ్ చేసే హార్డ్ వర్క్ గురించి మాట్లాడుకుంటారు. ఐ సినిమా కలెక్షన్స్ కంటే విక్రమ్ ఆ సినిమా కోసం ఎంత బాడీ పెంచాడు, ఎంత సన్నబడ్డాడు అనే దాని గురించి మాట్లాడుకుంటారు. సో పుజారా కూడా అంతే అనిపిస్తుంది. తను కొట్టే రన్స్ కంటే ఎన్ని బాల్ ఆడాడు, నీకు అబ్బా నీకు 30 స్ట్రైక్ రేట్ తో నీకు 200 బాల్ ఆడి 30 రన్లే కొట్టాడు, ఇట్లాంటి డైలాగ్స్ ఎక్కువ వినిపిస్తుంటాయి. సో అందుకని ఆ ప్యారలల్ గా కనిపించి సో నీకు ఎప్పుడైనా హార్డ్ వర్క్, డిటర్మినేషన్ వీటన్నిటికీ మారిపోయారు నీకు చేతేశ్వర పుజారా. కాబట్టి నాకు తెలిసి అట్లాంటి రోల్స్ తను పుల్ ఆఫ్ చేయగలేమో అనుకుంటా. నన్ను అడిగితే అపరిచితుడికి అయితే బాగా సెట్ అవుతాడు అనిపిస్తుంది. మనం అనుకుంటాం కానీ ఇప్పుడు పుజారా చాలా సాఫ్ట్ అనుకుంటాం, అదే అనుకుంటాం కానీ తనలో రెమో క్యారెక్టరిస్టిక్స్ ఇంకా నీకు అపరిచితుడు క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయని నీకు జనరల్ గా వీళ్ళు చెప్తూ ఉంటారు నీకు ఏంటి క్రికెటర్స్ ఇంటర్వ్యూలలో. తన ఏదో అట్లా కనిపిస్తాడు కానీ ప్లే స్టేషన్ చేతిలో పట్టుకుంటే మాత్రం చాలా దుర్మార్గుల్లా బిహేవ్ చేస్తాడు, అంత మంచోడేం కాదు పుజారా అని చాలా మంది చెప్తారు. సో ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ప్రాబ్లీ. సో అందుకని ఆ రోల్ పర్ఫెక్ట్ అనుకుంటా నేను. ఈ యాంగిల్ తెలియదు మాకు పుజారాలో. ఓకే, ఎంత ఫేమస్ అయిందంటే లాస్ట్ టైం మన ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచినప్పుడు పుజారా రన్నింగ్ స్టైల్ ని డాన్స్ ఇమిటేట్ చేసి అదే ట్రెడిషనల్ సెలబ్రేషన్ గా మన వాళ్ళు ఫినిష్ చేశారు. సో యా పుజారాలో తెలియదు చాలానే ఉన్నాయి. రాజు నాకు ఒక వెరీ క్యూరియస్ క్వశ్చన్ క్రిక్ బజ్ గురించి. నాకు అంటే ఒక ఓవర్లో 6 balls ఉంటాయి కదా, 6 balls ఒక్కడే కామెంటరీ చేస్తాడా ఫటాఫట? అంత టైప్ ఎలా చేస్తారు నాకు ఎప్పటి నుంచో డౌట్, నాకు అంత ఫాస్ట్ గా. అంటే యాక్చువల్లీ స్పిన్నర్స్ వేసినప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటది, ఎస్పెషల్లీ రవీంద్ర జడేజా. అంటే ఎంత ఛాలెంజింగ్ ఉంటది అంటే జడేజా బౌలింగ్ వేసినప్పుడు మేమే కామెంటరీ ఆఫీస్ జోకులు వేసుకుంటాం అంటే లైక్ లిటరల్ గా చెప్పాలంటే స్పిన్నర్స్ వేసినప్పుడు కొంచెం ఛాలెంజింగే, బట్ పేసర్స్ వేసినప్పుడు మాకు బేసిక్స్ తెలుస్తాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెయిన్ బౌలర్ లైన్ అండ్ లెంత్ అండ్ బ్యాట్స్మెన్ షాట్, ఇవి బేసిక్స్ అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ లెఫ్ట్ యువర్ క్రియేటివ్ ఫ్రీడమ్. సో బేసిక్గా మాకు ఏంటంటే కామెంటరీ సాఫ్ట్వేర్, స్కోరింగ్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉంటాయి. సో ఎప్పుడైతే స్కోరర్ మనకి బాల్ మార్క్ చేస్తాడో ఇమీడియట్గా కామెంటేటర్గా ఫీడ్ వెళ్ళిపోతుంది అనమాట విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో ఆ ఫీడ్ని మేము వెంటనే ఆఫ్ కోర్స్ టైపింగ్ స్పీడ్ కొంచెం గట్టిగా ఉండాలి. సో అది అండ్ ఇందాక చెప్పినట్టు బేసిక్స్ ఈ రెండు కూడా మనకి స్ట్రాంగ్ ఉంటే ఐ థింక్ it becomes easier. I won't say it is easier to start with, but with time I think it will get easier. That's what I can say. ఓకే, మూవింగ్ ఆన్. అయితే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అజింక్య రహానే. అంటే అజింక్య రహానే అయితే నన్ను అడిగితే అసలు బెస్ట్ గా అసలు నీకు ఆ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉంటుంది పాపం. తను ఇంత పెద్ద ప్లేయర్ అయినా కానీ ఇంకా పక్కింటి కుర్రాళ్ళనే ఉంటాడు. అమ్మ పక్కింటి కుర్రాడు అంటే యూట్యూబర్ అనుకుంటున్నారు, అట్లా కాదు. కానీ అది బాయ్ నెక్స్ట్ డోర్ ఇది ఉంటుంది, బట్ ఆ బాయ్ నెక్స్ట్ డోర్ దానికి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అది నేచురల్ స్టార్ నాని అనుకుంటున్నా. సో ఇప్పుడు నీకు నేను లోకల్ ఇట్లాంటి సినిమాలు ప్రాబ్లీ రహానే పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడు. భలే భలే మొగాడు ఇట్లాంటివన్నీ. నీకు ఇట్లాంటి హీరోయిజం కంటే నీకు జస్ట్ నేచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అలా నీకు రహానే చేయగలుగుతాడేమో అనిపిస్తుంది. ఓకే, ఫేర్ ఎనఫ్. యా, నేను కూడా మేబీ ఐ అగ్రీ విత్ యూ నెక్స్ట్ డోర్ ఇమేజ్. యాక్చువల్లీ రహానే అండ్ భువనేశ్వర్ కుమార్ ఇద్దరికి నాకు ఎందుకో నాని సెట్ అవుతాడు అనిపిస్తుంది. ఇద్దరు క్యూట్ గా అసలు అల్లరి చేయకుండా ఆడుతుంటారు. సో ఇద్దరికి నాని స్థాయి నువ్వు చెప్పినట్టు నేను లోకల్, ఎంసీఐ ఏ రోల్స్ అయినా అల్లాడించేస్తారు వీళ్ళిద్దరు అనిపి నా ఫీలింగ్. సో నెక్స్ట్ అంటే ఇంకా మనకి హార్దిక్ పాండ్యా ఉన్నాడు ఆల్రౌండర్స్ లో. సో హార్దిక్ పాండ్యా అనగానే మనకు చాలా క్యారెక్టర్స్ గుర్తొచ్చినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండీస్ అయితే ఏమన్నా వాళ్ళకి హార్దిక్ పాండ్యాకి సెట్ అయ్యే క్యారెక్టర్స్ అని అనుకున్నారేమో చూద్దాం. నేను హార్దిక్ పాండ్యా అగైన్ మళ్ళీ నేను అల్లు అర్జున్ కి వేస్తాను.
ఎందుకంటే నేను స్టైలిష్ స్టార్ అనే ఇమేజ్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నా. అంటే కొద్దిగా హార్దిక్ పాండ్యా కొద్దిగా ర్యాప్ ఆ డ్రెస్సింగ్ అంతా అలా ఉంటది కదా ఆఫ్ ద ఫీల్డ్. సో అల్లు అర్జున్ కూడా ఆన్ స్క్రీన్ కాకుండా మామూలుగా హీ ప్రిఫర్స్ వేరింగ్ ర్యాప్, కొద్దిగా వెస్టర్న్ స్టైల్ అలాంటివి వేసుకుంటూ ఉంటాడు. సో ఐ విల్ గో విత్ హార్దిక్ పాండ్యా. ఆల్సో హార్దిక్ పాండ్యా ఇస్ అ హ్యూజ్ మ్యూజిక్ ఫ్యాన్ అండ్ ఆల్సో కొద్దిగా గర్ల్స్ లో కొద్దిగా క్రేజ్ ఉన్నట్టుంది హార్దిక్ పాండ్యాకి. సో అలా కంపేర్ చేసి అల్లు అర్జున్ చెప్తా. అంటే మ్యూజిక్ ఫ్యాన్ అనగానే నాకు ఒక చిన్న స్టోరీ రివీల్ చేయాలనిపించింది. సాధారణంగా అంటే ఇప్పుడు కాదు, ఇది హార్దిక్ పాండ్యా ఎర్లీ కెరీర్ స్టేజెస్ లో జరిగిన విషయం అనమాట. సో అతనికి ఏంటంటే ఎక్కువ ఆటోమేటిక్ ఏ టూర్లో బస్లో ట్రావెల్ చేసినప్పుడైనా ఎక్కడైనా సరే ఇంకా ఫుల్ హెడ్ ఫోన్స్ ప్లగ్ చేసుకుని పాటలు వింటూ ఉంటాడంట. సో అంటే మాకు ఇండియన్ క్రికెట్ డ్రెస్సింగ్ నుంచి వచ్చిన స్టోరీ ఇది. సో అందరూ ఇప్పుడు కోహ్లీ వీళ్ళందరూ కూడా ఫుల్గా అసలు ఏంద్రా వీడికి ఇంగ్లీష్ రాదు ఏం పాటలు పెట్టుకుని ఏం వింటాడు రా అని చెప్పి ఫుల్ ట్రోల్ చేసేవారంట. సో ఇప్పటికీ తను వినే ఇంగ్లీష్ పాటలకు తనకు అర్థమవుతూనే లేదు, మాకైతే తెలియదు. కానీ తను స్టార్టింగ్ డేస్ లో ఇంగ్లీష్ పాటలు వినేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోనే కోహ్లీ అన్న దగ్గర నుండి రోహిత్ శర్మ దగ్గర నుండి భయంకరంగా రోస్ట్ చేశారని అయితే మా దగ్గర సమాచారం పుష్టిగా ఉంది. నేను హార్దిక్ పాండ్యాని నేను బాలేబాబుతో కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే శాండీ చెప్పినట్టు మ్యూజిక్ ఇష్టం అన్నారు కదా, ఇప్పుడు రాజు కూడా దాన్ని ధృవీకరించాడు. సో బాలేబాబు తర్వాతే మన ఇండస్ట్రీలో ఏ హీరో అయినా పాడడంలో అయినా మ్యూజిక్ని ఎంకరేజ్ చేయడంలో అయినా రరి రార రేరా రారవరా రే రారి రారా. సో అలానే బాలయ్య బాబుకి అమ్మాయిలు ఫాలోయింగ్ అండ్ అమ్మాయిలు అంటే ఆ ప్రేమ గౌరవం ఇష్టం, అదే ఇష్టం హార్దిక్ పాండ్యాలో నేను చూశాను. సో ఆ రెండు కారణాల వల్ల నేను హార్దిక్ పాండ్యాని బాలయ్య బాబుతో కంపేర్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఇందాక తీసిన రా ఆ గలం ఒక్కసారి మరొక్కసారి ప్లీజ్. సో శాండీ ఇంకా చేతు వాళ్ళ చాయిసెస్ వాళ్ళు చెప్పారు, కానీ వాళ్ళకి భిన్నంగా నేను రాజు అనుకున్నది మాత్రం రే సినిమాలో సాయి ధరమ్ తేజ్ అనమాట. సినిమాలో రే సినిమా ఎవరైనా బై మిస్టేక్ థియేటర్ పోయి చూసుంటే లేదా ట్రైలర్ చూసినా అర్థమైపోతుంది. ఎందుకంటే అప్పుడు ఆ సినిమా ట్రైలర్ లోనే చెప్తాడు మై నేమ్ ఇస్ రాక్ ఫ్రమ్ జమైకా అని. సో హార్దిక్ పాండ్యా 100 తనకు తానే చెప్పుకున్నాడు, బేసిక్ గా 100% చెప్పుకున్నాడు. నేను ఇండియన్ కాదు, నేను వెస్ట్ ఇండియన్ అని చాలా సార్లు చెప్పుకున్నాడు. సో వైవిఎస్ చౌదరి అదే గుర్తించి, యాక్చువల్లీ దీనికి ఇంకో స్టోరీ ఉంది ఏంటంటే, వైవిఎస్ చౌదరి ఈ సినిమా కాస్టింగ్ అప్పుడు ఏమని చెప్పాడు స్టోరీ ఇంటర్వ్యూలో, చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని చూసేవాడట నీకు అదే ఇంటి బయట నుంచి. ఆ ఇంటి బయట నుంచి ఒక అబ్బాయి ఆడుకుంటుంటే ఆ అబ్బాయిని చూసి స్క్రిప్ట్ రాసేట, ఆ స్క్రిప్టే రే అట, ఆ అబ్బాయి పెరిగి సాయి ధరమ్ తేజ్ అయ్యాట. సో అంటే నా దృష్టిలో యాక్చువల్ గా తను సాయి ధరమ్ తేజ్ చూడలే, హార్దిక్ పాండ్యాని చూసుంటాడు ప్రాబ్లీ వాళ్ళ ఇంటి బయట ఎట్లనో కానీ. మేబీ బరోడా పోయి స్క్రిప్ట్ రాసుకున్నాడు, అక్కడ హార్దిక్ పాండ్యాని చూసి స్క్రిప్ట్ రాసుకున్నాడు. పెద్ద అయిన తర్వాత బై మిస్టేక్ హలో బ్రదర్ లాగా సాయి ధరమ్ తేజ్ అనిపించి తీసేసుకున్నాడు నా దృష్టిలో అయితే. ఏమంటావు రాజు? నువ్వు అంత విడమరిచి చెప్పిన తర్వాత ఇంకా అసలు అందులో తీయడానికి పెట్టడానికి ఏం లేదు రాహుల్, చక్కగా చెప్పు. ఐ థింక్ ఇట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ. ఎందుకంత కవర్ చేస్తున్నానంటే అసలు నేను ఆ రే సినిమా చూడలేదు, ట్రైలర్ కూడా చూడలేదు. ఐ థింక్ యాక్చువల్లీ రైట్ ఫిట్ రాహుల్. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి తమ్ముడు ఉన్నాడు కృణాల్ పాండ్యా, మన ఎవరు సాయి ధరమ్ తేజ్ కూడా తమ్ముడు ఇప్పుడు హీరోగా వస్తున్నాడు, వైష్ణవ్ తేజ్ అని. ఏంటది ఉప్పెన సినిమా. సో ఐ థింక్ అలా ఆ యాంగిల్ లో చూసినా కూడా పర్ఫెక్ట్ ఫిట్. ఇంకా చేతు మీ రియాక్షన్ ఏంది మరి రే సాయి ధరమ్ తేజ్ కి? 100% ఫిట్. కానీ నాకు ఇందా నుంచి శాండీ హార్దిక్ అంటుంటే నాకు ఒళ్ళు జలదరించేస్తుంది. సో వెయిట్ చేస్తున్నాను నేను. ఆల్వేస్ అంటాడుగా మరి హార్దిక్, ఆల్వేస్ అంటాడుగా. అందుకే బాలే బాబు శ్రీలంక నుంచి డిక్ వెళ్ళని యాడ్ చేయలేదు. సో దానికోసం చైతు క్రికెట్ నగరం అనేది యూ సర్టిఫికెట్ పాడ్కాస్ట్, నువ్వు వచ్చి దాన్ని ఏ సర్టిఫికెట్? సారీ గైస్, ఇది కట్ చేసేయండి మీకు అభ్యంతరంగా ఉంటే. మీ ప్రేక్షకులకి నేను ముందే క్షమాపణలు కోరుకుంటున్నా. ఓకే రాజు, నెక్స్ట్ తీసుకెళ్తావా? ఇందాక నుంచి జడేజా అన్నారు. రవీంద్ర జడేజా నిన్ననే ఒక సూపర్ రన్అట్ చేశాడు స్టీవ్ స్మిత్ ని. కానీ అన్ఫార్చునేట్ గా ఇప్పుడే
ఒక రన్అట్ కూడా జరిగింది. అది లైక్ అందులో జడేజా ఇన్వాల్వ్ అయ్యి రన్అట్ అంటే మనకి హిస్టారికల్ గా కొన్ని బ్యాడ్ మెమరీస్ గుర్తొస్తాయి ఇండియన్ ఫ్యాన్స్ కి. కానీ క్రికెటింగ్ వర్షన్ లోకి వచ్చేద్దాం ఇప్పుడు కంప్లీట్ గా. మేము కొంచెం ఇది ఇందాక లెఫ్ట్ ఫీల్డ్ చాయిస్ అన్నారు కదా, సో ఇది మీకు లెఫ్ట్ ఫీల్డ్ చాయిస్ లో అనిపించు. కానీ రవీంద్ర జడేజా అనగానే మీకు గుర్తొచ్చే హీరోలు ఎవరు మన తెలుగులో? నేను ఆల్రెడీ చెప్పేసా మహేష్ బాబు, ఎందుకంటే పరిగెడుతుంటాడు బాగా అని. సో ఐ స్టిక్ విత్ దట్ ఫర్ నౌ. శాండీ నువ్వు చెప్పు శాండీ. నాకైతే రంగస్థలంలో రామ్ చరణ్ కంపేర్ చేస్తే గెడ్డం అదంతా నాకు ఎందుకు రవీంద్ర జడేజా లుక్ వైజ్ రవీంద్ర జడేజాగా కనిపిస్తాడు. అండ్ ఆల్సో హైట్ అంతా చూసుకున్న మ్యాచ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రవీంద్ర జడేజా లాంటి వర్సటైల్ క్యారెక్టర్ ని రంగస్థలంలో పోర్ట్రే చేశాడు కాబట్టి ఐ వుడ్ గో విత్ రామ్ చరణ్. అంటే రామ్ చరణ్ కి గుర్రాలు ఇష్టము, జడేజా కూడా గుర్రాలు బాగా ఇష్టం. ఇద్దరికి గుర్రాలు ఉన్నాయి. సో ఆల్సో అలా కత్తి కూడా సాము కూడా చేస్తూ ఉంటాడు. మగధీరాలో కత్తి సాము చూసాము. సో చాలా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ఐ థింక్ ఐ విల్ గో విత్ రామ్ చరణ్. ఓకే. రాజు రాహుల్. యాక్చువల్ రామ్ చరణ్ ఇది ప్రాబ్లీ బెటర్. అంటే మీరు చెప్పినది యాక్చువల్ ఇంకా చాలా దగ్గరగా ఉంటది. బట్ అంటే మేము యాక్చువల్ గా మేము ఒకటి చూసాం ఏంటంటే ఫిట్నెస్ యాంగిల్ చూసాం మేము. ఇప్పుడు నీకు ఎంత జడేజా ఎంత ఫిట్ గా నీకు స్టంట్స్ గానీ అతన్ని ఏమన్నా చేయగలుగుతాడా నీకు, లేదంటే ఎంత న్యాచురల్ అథ్లీట్ ఏ యాక్టర్ ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీ అని చూసుకుంటే సుధీర్ బాబు గుర్తొచ్చాడు నాకు. ఎందుకంటే మళ్ళీ వేస్తారుగా మీరు నేచురల్ అథ్లీట్ న్యాచురల్ అథ్లీట్ యాంగిల్ లో వచ్చారా? ఓకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా అయిపోయాడు పాపం ఇట్లా గానీ. ఓకే బట్ న్యాచురల్ గా అయితే మాకైతే సుధీర్ బాబు, ఎందుకంటే సుధీర్ బాబు నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఆల్మోస్ట్ నీకు నేషనల్ కి ఆడాడు. సో నీకు ఆ యాంగిల్ ఉంది కాబట్టి సుధీర్ బాబు చాలా ఫిట్ ఉంటాడు కాబట్టి తను సుధీర్ బాబు చేసే ఏమన్నా ఈ యాక్షన్ టైప్ రోల్, మన వి సినిమాలో అట్లాంటి రోల్ ప్రాబ్లమ్స్ నీకు జడేజా సూట్ అవుతాడేమో అనుకున్నాం. మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా. సో రీసెంట్ గా అంటే ఇండియన్ క్రికెట్ లో బ్యాటింగ్ పరంగా ఇంపాక్ట్ అండ్ రికార్డులు ఇవన్నీ కూడా హిస్టారికల్ గా కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు. కానీ బౌలింగ్ లో అతి తక్కువ కాలంలో ఇంత ఇంపాక్ట్ అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ లీడర్ ఆఫ్ ది అటాక్ అయిపోయాడు. సో ఇంట్రెస్టింగ్ చాయిసెస్ మనకి రాబోతున్నాయి. సో జస్ప్రీత్ బుమ్రా గుర్తించుకోగానే శాండీ అండ్ చైతు మీకు ఏ క్యారెక్టర్ గుర్తొస్తారు? మన యాక్చువల్లీ చాలా టఫ్ ఫిట్ బుమ్రా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. బట్ ఇరికించాలంటే నేను రానా దగ్గుబాటితో ఇరికిద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తక్కువ టైంలో కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు ఎటు చూసినా సక్సెస్ వైపు దూసుకెళ్తున్నాడు అండ్ అనే ఒక కారణంతో రానా అని పెడుతున్నాను. బట్ 100% సాటిస్ఫాక్షన్ లేదు నాకైతే. ఏమంటావు రాహుల్, నీ దగ్గరే ఉంది చాయిస్ మరి? మరి మనం ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాం కూడా, అదే చెప్పినట్టు అదే లేవు. ఇది కూడా మనం చాలా సేపు ఆలోచించాం బుమ్రా గుర్తుంటే రాజు మనం. కానీ మనం ఫైనల్ గా మనం ఫిక్స్ అయింది ధనుష్ కి కదా. ధనుష్ ఎందుకో నాకు అంటే ఆ స్మైల్, బుమ్రా ఎప్పుడైతే బ్యాట్స్మెన్ అవుట్ చేసి స్మైల్ ఇస్తాడు, అదేదో నీ ఆ అమూల్ బేబీ స్మైల్ ఉంటుంది చూడు ధనుష్ ది రఘువరన్ బీటెక్ లో. సో ఆ యాంగిల్ కనిపిస్తుంది నాకు. ఎందుకు వస్తో అట్లా పోయి అరే అమూల్ బేబీ ఏంట్రా నా మీద కొట్టేద్దాం అనుకున్నావా, నా బౌలింగ్ యాక్షన్ మీద జోకులు వేసావరా ఇది అన్నట్టు ఆ డైలాగ్ గుర్తొస్తుంది అనమాట. సో అట్లా నీకు ఇప్పుడు ఆ పెద్ద మోనోలాగ్ కూడా నాకు తెలిసి బుమ్రా ఒకవేళ డెలివర్ చేస్తే మస్తు ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అదే నన్ను ఎక్కడో 2013 లో ఏదో నేను రంజీ ట్రోఫీలో ఏదో నా విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ తో వేస్తుంటే జాన్ బ్రైట్ నన్ను చూసి ముంబై ఇండియన్స్ కి తీసుకొచ్చి అక్కడ లసిత్ మలింగాతో యార్కర్ వేయడం అది వేయడం నేర్చుకొని T20 టీంకి వస్తే T20 టీమ్ లో ఆడుతుంటే వీడు వైట్ బాల్ రెడ్ బాల్ కి పనికిరాడని చెప్పి వీడు T20 స్పెషలిస్ట్ అని చెప్పి అయినా నేను గుజరాత్ రంజీ ట్రోఫీ గెలిపించి తర్వాత సౌత్ ఆఫ్రికాలో బౌలింగ్ బాగేసి, తర్వాత ఇంగ్లాండ్ లో బాగేసి, ఆస్ట్రేలియాలో బాగేసి ఇండియాకి టెస్ట్ మ్యాచ్లు గెలిపిస్తే నాకెంత దమ్ము ఉండాలి అని చెప్పి నీకు బ్యాట్స్మెన్ కి చెప్పి అవుట్ చేస్తాడు అనిపిస్తుంది. వా సూపర్ 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 రాహుల్. నాకు తెలిసి ధనుష్ ఏ సినిమాలో కూడా ఇంత లాంగెస్ట్ డైలాగ్ చెప్పుండడు, కానీ నువ్వు చెప్పి బుమ్రాకి అసలు పర్ఫెక్ట్ సెట్ చేసావు రాహుల్. సూపర్ వెల్ సెడ్ ఆసమ్. నెక్స్ట్ ఓకే మూవింగ్ ఆన్. అయితే బుమ్రా తర్వాత మనకున్న నెక్స్ట్ యజువేంద్ర చాహల్. అయితే మన ఇంత అంటే మన కమీడియన్ అయితే బెస్ట్ అనిపించింది మాకు యజువేంద్ర చాహల్ కమీడియన్. బట్ మేబీ హీరోయిక్ క్యారెక్టర్స్ అనమాట. మీ దృష్టిలో చైతు అండ్ శాండీ మరి మీరేమనుకుంటారు? చాహల్ కి సెట్ అయ్యి ఐ మీన్ ఎనీ కమీడియన్ అయినా హీరో అయినా కానీ, ఆర్ కమీడియన్ హీరో? కమీడియన్ కాదు కానీ ఐ విల్ గో విత్ అల్లు శిరీష్. ఎందుకు నవ్వుతున్నావు చైతు? వై అంటే మే ఐ నో వై యు ఆర్ లాఫింగ్? అంటే నేను అల్లు శిరీష్ పెద్ద ఫ్యాన్. అది ఒక
కోపంతో నవ్విన నవ్వు శాండీ అది. ఓకే 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 విలన్ లాఫ్ అది. ఈవిల్ లాఫ్. ఓకే ఓకే ఈవిల్ లాఫ్. నేను అల్లరి నరేష్ తో వెళ్తా చాహాల్, ఎందుకంటే ఆబ్వియస్లీ కమిడియన్. సో అల్లరి నరేష్ తో కంపేర్ చేస్తున్నాను నేను. హైఫై చేతు అసలు పర్ఫెక్ట్. మేము అసలు ఎగ్జాక్ట్ గా ఎలాబరేట్ చేయొచ్చు కదా ఈవిల్ లాఫ్ అంటే ఏంటో, ఎగ్జాక్ట్ గా దాని వెనకాల దాగుండే ఆ సందేశం ఏంటో మా యూజర్స్ కూడా చెప్పండి కొంచెం. ఈవిల్ లాఫ్ అంటే ఏం లేదు, మన దగ్గర ఆన్సర్ లేకపోతే ఈవిల్ లాఫ్ కింద తోసేయడమే, అదే ఈవిల్ లాఫ్. బట్ యా, మీ చాయిస్ కూడా క్రికెట్ నగరం డెస్క్ కూడా అల్లరి నరేష్ ని ఏకాభిప్రాయంతో ఓట్ చేసింది. సో చహాల్, అల్లరి నరేష్. అవకాశం ఉన్నప్పుడు తెలుగుకి అలా ప్రాణం పోస్తూ ఉంటాం అప్పుడప్పుడు మేము. సో దాన్ని ఏకాభిప్రాయంగా అనే దానికంటే ఏకగ్రీవంగా అనడం బెస్ట్. సో నాకు ఒక క్వశ్చన్, లైక్ ఇప్పుడు చాహల్, నాకు స్టాటిస్టిక్స్ అంత క్రికెట్ స్టాటిస్టిక్స్ అంత పట్టులేదు కానీ చాహల్ మ్యాచెస్ గెలిపించాడా? మ్యాచ్ విన్నింగ్ గేమ్స్ అని ఆడాడా? ఈ మధ్య రీసెంట్ గా కూడా ఒకటి బానే తీసినట్టున్నాడు వికెట్స్. వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు శాండీ మధ్యలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్. వికెట్స్ అయితే మ్యాచ్ అయితే రీసెంట్ గానే ఒకటి ఉందిలే. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో, అది మనం అంత ఇమిటేట్ చేయడానికి కూడా చాలా కష్టమైన హీరో. లైక్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ అనుకోగానే మేము తీసుకున్న చాయిస్ వచ్చేసి చాలా మందికి ఈ చాయిస్ కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉండొచ్చు. బట్ ఫస్ట్ శాండీ అండ్ చైతు వీళ్ళ చాయిస్ చూద్దాం. వీళ్ళ చాయిస్ చూసి అది మనకంటే బెటర్ ఉందో వర్స్ట్ ఉందో చూసి అప్పుడు మనం ట్రాక్ నడిపిద్దాం. నా ఒపీనియన్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్, నేను ఐ విల్ గో విత్ రోహిత్ శర్మ. ది ఓన్లీ రీజన్ ఎందుకంటే రోహిత్ శర్మ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో. సో ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ సినిమాల సెలెక్షన్ కానీ చాలా బాగున్నాయి. సో ఐ విల్ గో విత్ రోహిత్ శర్మ. నేను ఐ విల్ గో విత్ విరాట్ కోహ్లీ, ఎందుకంటే ఇద్దరు వెరీ అగ్రెసివ్ అనిపిస్తారు నాకు, అండ్ ఇద్దరు కసిబిడ్డలని నా ఫీలింగ్. సో ఆ రీజన్ తో జూనియర్ ఎన్టీఆర్. మన చాయిస్ వచ్చేసి ఇక మేము అనుకుంది ఏదో పర్టికులర్ రోల్ కి అనుకున్నాం మేము. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కి అయితే నీకు పర్ఫెక్ట్ గా కరస్పాండింగ్ క్రికెటర్ ఎవరంటే రవిచంద్రన్ అశ్విన్. అసలు తను ఎట్లయితే యాంగిల్స్ నీకు ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్ పోయి ఇట్లా నీకు బ్యాట్స్మెన్ ఎక్కడ జరుగుతున్నాడు, నీకు సీమ్ పొజిషన్ చేంజ్ చేయడము స్పిన్ వేస్తున్నప్పుడు, పైగా నీకు క్రీజింగ్ యూజ్ చేసి క్రీజింగ్ ముందు వెనకాల లెగ్ స్పిన్ ఆఫ్ స్పిన్ రెండు కలిపేసి ఇవన్నీ నీకు థింకింగ్ బౌలర్ ఎవరున్నారంటే వరల్డ్ క్రికెట్ లో నంబర్ 1 నాకు తెలిసి ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని వాడి బౌలింగ్ వేసేది నీకు అశ్వినే. సో నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ నాన్నక ప్రేమతో రోల్ కి ఈజ్ ద బెస్ట్ ఫిట్ అని అనుకుంటున్నాను. ఏమంటారు? నేనైతే అసలు ఒప్పుకోను రాహుల్, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క కంబ్యాక్ ఫ్లాపుల తర్వాత నేను రోహిత్ శర్మ కంబ్యాక్ గానే తీసుకుంటా. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా రోహిత్ శర్మ ఇంజురీ నుంచి ఆస్ట్రేలియాకి ఈ క్వారంటైన్ టైముల్లో వచ్చి టెస్ట్ స్థానం సంపాదించడం అనే ఒక సీక్వెన్స్ ని నేను ఒక మన జూనియర్ ఎన్టీఆర్ కంబ్యాక్ ఇంటూ హిట్ మూవీస్ ఎలా వచ్చిందో దాంతో కంపేర్ చేసి చెప్తున్నాను. సో ఐ విల్ గో విత్ రోహిత్ శర్మ. I will not vote for రవిచంద్రన్ అశ్విన్. రాజు బాగా అట్ అయినట్టున్నారు మన ఎనలిటికల్ స్కిల్స్ కి. అది అవునవును, వాళ్ళు ఎంతైనా వాళ్ళ సినిమాటిక్ ట్రాక్స్ కి మంది బాగా 2 అనలిటికల్ 2 క్రికెటింగ్ ఇదైపోయింది. నేను ఏకీభవించను క్రికెట్ నగరం డెస్క్ తో. నేను జూనియర్ ఎన్టీఆర్ అశ్విన్ ని అసలు అంగీకరించలేను. మనసు లోపల బాధ పొంగిపోతుంది, నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఇది. నన్ను క్షమించండి. అశ్విన్ కి ఎవరు సూట్ అవుతారంటారు మరి? నేను అశ్విన్ ని విక్టరీ వెంకటేష్ కి అసైన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే విక్టరీ వెంకటేష్ కూడా కొంచెం కామ్ గా కంపోజ్డ్ గా అనిపిస్తాడు. సో నాకు అశ్విన్ కూడా అలా కంపోజ్ గా ఒక పెద్ద మనిషి లాగా ఉంటాడు అనిపిస్తుంది టీమ్ కి. సో అలా ఆ విధంగా తోసేస్తున్నాను విక్టరీ వెంకటేష్. బహుశా అశ్విన్ రెండో సైడ్ చూస్తుంటారు మనోళ్ళు. అశ్విన్ ఇప్పటికీ కొన్ని వీడియోస్ ఉంటాయి, అంటే జస్ట్ ఐపీఎల్ లో ఫేమస్ అయిన మన్ గార్డింగ్ వీడియోనే కాకుండా లిటరల్ గా బ్యాట్ అయితే ఒకటి కొట్టబోయే వీడియో కూడా ఒకటి ఉంది తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో. సో పర్వాలేదు, ఎంతైనా వెంకటేష్ కూడా కొంచెం మా సినిమాలు తీసాడు కదా రీసెంట్ గా, కొంచెం ఆ యాంగిల్ కూడా ఉంది బట్టి నాకు తెలిసి ఇట్ లుక్స్ లైక్ ఎ బెటర్ చాయిస్, రిలేటివ్లీ బెటర్ అంట.
థ్యాంక్ యూ గైస్. కానీ మనం వెంకటేష్ చాయిస్ ఏందో చెప్దాం రాదు. మనం వెంకటేష్ మనం ఏంటంటే ఇది అనుకున్నాం కదా, సౌరవ్ గంగూలీకి పెట్టుకున్నాం మనం. ఎందుకంటే నీకు లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు నీకు ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడతారు. వెంకటేష్ క్రికెట్ చూస్తున్నప్పుడు కూడా బాగా ఎక్స్ప్రెషన్స్ పెడతాడు గంగూలీ లానే. సో ఎందుకో అలా నీకు ఇద్దరికి సిమిలారిటీస్ ఉండే. బట్ గంగూలీ కూడా నీకు వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలకు సెట్ అవుతాడేమో అనిపిస్తుంది. నీకు బాగా నీకు బుద్ధిమంతుడు లాగా అనిపిస్తాడు. కానీ నీకేమన్నా తేడా వస్తే ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ చేస్తాడు. సో అండ్ ఆల్సో సరదా బుల్లోడ్ లో నగ్మాతో యాక్ట్ చేశాడు వెంకటేష్. కమాన్ గుసగుస. ఓ మై గాడ్ గైస్, అసలు ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడితో నాకు తెలిసి లైక్ ఇంకా డిస్కషన్ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవచ్చా? చేతులు పెట్టుకొని నెక్స్ట్ ప్లేయర్ కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ యాక్చువల్లీ ఇప్పుడు బహుశా ఇండియన్ క్రికెటింగ్ లో బిగ్గెస్ట్ నేమ్ ఇది. ఇప్పటికీ అందరికీ తెలిసిపోయి ఉంటది. మేమేమి ఏదో ఆడియో ఫంక్షన్ లో లాగా ఇంట్రోలు మా వల్ల కాదు, కానీ చెప్పేస్తున్నా విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ అనుకోగానే మేము అనుకున్న చాయిస్ వచ్చేసి తెలుగు సినిమాల్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ అంటే అతని పేరు విజయ్ దేవరకొండ కంటే అర్జున్ రెడ్డిలా ఫేమస్ అయిపోయింది. సో మేమైతే పక్కా ఆ క్యారెక్టర్ కి ఇంకా అట్లా సెట్ అయిపోతాడని అనుకున్నాం. ఎందుకంటే చాలా రీసెంట్ గానే కాదు, ఇప్పటికి కూడా మీమ్స్ లో నడుస్తూ ఉంటది. ఏంటి అర్జున్ రెడ్డి వాయిస్ ఒకటి ఏమని అంటాడంటే, అసలు మీరంతా కూడా వంగి దండం పెట్టండి, హంబుల్ ఉండండి, ఇట్లా అంతా మీరు అసలు ఉండొద్దు, ఎఫ్ దాట్ యునో చాలా పైకి ఎగరేసుకుని ఉండండి, అసలు నడవండి అంతా చెప్పేసరికి అసలు యూత్ అందరికీ కూడా అసలు ఎక్కడ పైనుంచి కింద వరకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది, ఇంకా అవన్నీ మనం వర్ణించలేము మాటల్లో. సో అట్లనే చాలాసార్లు విరాట్ కోహ్లీ మెసేజెస్ కూడా ఫ్యాన్స్ అంటే కొంతమంది ఫ్యాన్స్ కొట్టుకోవడానికి దాన్ని చాలా రాంగ్ వేలో తీసుకుంటారు అనమాట. అంటే మనోడు విరాట్ కోహ్లీ మాట్లాడే ముందు ఒక అగ్రెషన్, మాట్లాడే తర్వాత ఒక అగ్రెషన్ అంటాడు. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ కి పర్ఫెక్ట్ గా అర్జున్ రెడ్డి అయితే సెట్ అవుదని అనుకున్నాం మేమైతే. అసలు అప్పుడు అర్జున్ రెడ్డి ట్రైలర్ వచ్చినప్పుడు ఎవరో మహానుభావుడు విరాట్ కోహ్లీ మొంటాజ్ ని సెట్ చేసాడు అనమాట ట్రైలర్ కి. అప్పుడైతే ఇక నీకు టెన్ 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 అనేదానికి ఇక నీకు 100% ఇక హీరో విరాట్ కోహ్లీ, సినిమా విరాట్ కోహ్లీ బయోపిక్ అన్నట్టు అనిపించింది నాకైతే అప్పుడు. సో నీకు బేసిక్ గా విరాట్ కోహ్లీ నీకు నువ్వు తెల్లకోట వేస్తే అర్జున్ రెడ్డి అయిపోతాడు అంతే, నాకు తెలిసి అంతే. ఈ టాపర్ ఆఫ్ ద బ్యాచ్, టాపర్ ఆఫ్ ద కాలేజ్, 300 సెంచరీస్, 500 సెంచరీస్, 500 అదేంటి ఆపరేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అర్జున్ రెడ్డి ఆఫ్ క్రికెట్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా. వాట్ అబౌట్ ప్రీతి వచ్చేసి మరి అంటే మనకు తెలియని ఎంతమంది ప్రీతిలు ఉన్నారో మనకేం తెలుసు చెప్పు విరాట్ కోహ్లీ కాలేజ్ లో ఉన్నప్పుడు. అందరికీ తెలిసిన ప్రీతి అయితే అనుష్క శర్మ. ఇంకా దానికి మన స్పెసిఫిక్ క్యారెక్టర్ అయితే సెట్ అట్లీస్ట్ అది సెట్ అయిపోయింది మనకి. అది కరెక్ట్. యాక్చువల్లీ ప్రెగ్నెంట్ అవుతుంది ఇప్పుడు కూడా అనుష్క శర్మ ప్రెగ్నెంట్. సో మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది. ఓ వెరీ గుడ్ పాయింట్. యాక్చువల్లీ ఇంకో ప్యారలల్ కూడా డ్రా చేయొచ్చు. అప్పుడు ప్రీతి అంటే అప్పట్లో 2016 వరల్డ్ కప్ కి ముందు ఒక ఫేజ్ ఉండే అనమాట. అప్పుడు అన్న కొంచెం కోహ్లీ అన్న అర్జున్ రెడ్డి మోడ్ లో ఉండే, సినిమా సెకండ్ హాఫ్ మోడ్ లో. సో అంటే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది రాజు, నిజమే. అవునవును. ఏంటి శాండీ అండ్ చైతు ఏమైనా కామెంట్స్ ఉన్నాయి, దీనికి ఏమైనా యాడ్ చేస్తారు మరి? ఐ థింక్ యునానిమస్ గా ఐ థింక్ వి కెన్ గో విత్ విజయ్ దేవరకొండ. నేను కూడా విజయ్ దేవరకొండ అనుకున్నా ముందు. ఎందుకంటే జస్ట్ బికాస్ విజయ్ దేవరకొండ ఈ బయట ఆడియో ఫంక్షన్స్ ఆర్ ఎనీ పబ్లిక్ ఫంక్షన్స్ లో చాలా క్యాండిడ్ గా, ఓపెన్ గా, అగ్రెసివ్ గా ఒక్కోసారి మాట్లాడేస్తూ ఉంటాడు. సో ఐ విల్ గో విత్ విరాట్ కోహ్లీ అండ్ విజయ్ దేవరకొండ. నేను మీతో ఏకీభవించాను గైస్, సారీ ఫర్ దాట్. నేను ఇందాక చెప్పినట్టే విరాట్ కోహ్లీ నేను కసిబిడ్డ జూనియర్ ఎన్టీఆర్ తోనే పోలుస్తా. అండ్ అట్ ద సేమ్ టైం నాకు విరాట్ కోహ్లీ రంగస్థలంలో రామ్ చరణ్ క్యారెక్టర్ నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు విరాట్ కోహ్లీ ఫీల్డ్లో కొన్నిసార్లు కొన్ని భాషను వాడేవి, కొన్ని ఆనిముత్యాలు మాట్లాడుతుంటాడు. వాటికి మనకి సౌండ్ అవసరం లేదు, జస్ట్ విజువల్స్తోనే మనకి తెలిసిపోతుంది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో. సో అంటే రంగస్థలంలో డైలాగ్ ఉంటుంది, అంటే వినబడేట్టు కాదురా, కనబడేట్టు చెప్పరా అని. సో విరాట్ కోహ్లీ అది ఫాలో అవుతాడేమో నాకు ఫీల్డ్లో అని నాకు అనిపిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం
నేను విజయ్ దేవరకొండని, అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని నేను విరాట్ కోహ్లీ కాకుండా నేను గౌతమ్ గంభీర్కి ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ కన్నా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ఆన్ అండ్ ఆఫ్ ఫీల్డ్ అసలు ఎప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, యాంగ్రీ యంగ్ మ్యాన్లో ఉంటాడు. సో ఆ కారణంతో నేను గౌతమ్ గంభీర్ని అర్జున్ రెడ్డి క్యారెక్టర్లో ఊహించుకుని విజయ్ దేవరకొండకి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంట్రెస్టింగ్ చాయిస్. యాక్చువల్లీ గంభీర్ కూడా సెట్ అవుతాడు. అవును, మా దృష్టిలో నుంచి పక్కకి లేడు. ఎందుకంటే గంభీర్ మేబీ ఇప్పుడు మేము క్రికెటర్ కంటే కామెంటేటర్, శాపాలు పెట్టే క్యాండిడేట్ ప్లస్ నీకు ఎంపీగా కనిపిస్తున్నాడు. సో గంభీర్ మర్చిపోయాం మేము అసలు. బట్ యా, గుడ్ చాయిస్ యాక్చువల్లీ. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ విజయ్ దేవరకొండకి తను సూట్ అవుతాడు. యా, ఓకే. అయితే ఇంకా మిగిలిన ప్లేయర్స్ ఎవరున్నారు? మొహమ్మద్ షమి ఎట్లా ఎవరిలాగా ఉంటారని చెప్తారు? నేను షయాజీ షిండే వెళ్ళుంటాడు కదా తెలుగు సినిమాలో, వారితో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. రీజన్ ఏంటి చదువు? రీజన్ ఏం లేదు అండి, ఇద్దరు ఒకళ్ళు కొంచెం సిమిలర్ గా అనిపిస్తారు నాకు. అండ్ మహమ్మద్ షమి కూడా విలన్ లానే అనిపిస్తాడు నాకు, హీరోలా ఊహించుకోలేకపోతున్నాను మహమ్మద్ షమిని. సో అందుకు సో మీరు ఎలాగో విలన్ అని అన్నారు కాబట్టి మేము కూడా కొంచెం హ్యూమరస్ విలన్, ఆ పదం అనేది ఎగ్జిస్ట్ ఉందో లేదో మనకు తెలియదు కానీ సోను సూద్ అనుకున్నాం మేము. ఇంట్రెస్టింగ్ చాయిస్. ఎందుకంటే లైక్ సోను సూద్ కూడా లైక్ కొన్నిసార్లు షమీ స్పెల్స్ చూస్తే అసలు బౌలింగ్ వేసేటప్పుడు ఎందుకో కొంచెం స్టార్టింగ్ లో అంతా అసలు ఏంటి రిథం లేదు బౌలింగ్ లో అనే టైప్ లో అనిపిస్తాడు. కానీ సడన్ గా ఒక స్పెల్ వేస్తాడు, ఇంకా అప్పుడు ఫుల్ ఇంకా అపోజిషన్ బ్యాట్స్మెన్ అంతా కూడా మూసుకోవాల్సిందే, ఆ లెవెల్లో వేస్తాడు. సో సోను సూద్ బొమ్మాలి అంటాడు, అంతే అంటావు? సడన్ గా ఒకసారిగా లేచి బొమ్మాలి నిన్ను వదలా అంటాడు చూడు, అట్లాగే లైక్ షమీ కూడా యునో హీ హాస్ దిస్ ఫేజెస్ వేర్ సమ్ టైమ్స్ హీ జస్ట్ గోస్ ఓవర్ ద టాప్. ఫేర్. ఈ ఎపిసోడ్ కనుక మీరు ఇలా ఇంత వరకు మాట్లాడుకున్నది కనుక రిలీజ్ చేస్తే ధోని ఫ్యాన్స్ మామూలుగా హర్ట్ అవ్వరు. ఇప్పుడు వరకు ధోని గురించి ఒక డిస్కషన్ రాలేదు. సో మీరు ఏకంగా ధోని పైన ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేశారు. సో ధోనిని వదిలే సాహసం పొరపాటును కూడా చేయదలుచుకోలేదు. సో ఎంతైనా ఉంటది కదా, లైక్ యూనో లేట్ అయినా లేటెస్ట్ గా వస్తారు ఇట్లాంటి డైలాగ్. ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంతే అది. సో లాంచింగ్ ఎంఎస్డి గైస్, ఓవర్ టు యూ. అంటే ధోని పెద్ద దిక్కు, కూల్. నేనైతే మెగాస్టార్ చిరంజీవితోనే కంపేర్ చేస్తాను. తెలుగు ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనుకోవచ్చు, మెగాస్టార్ అనే పేరులోనే ఉంది. సో ఐ విల్ గో విత్ మెగాస్టార్ చిరంజీవి. నేను నా దృష్టిలో ఎవ్రీ కమర్షియల్ తెలుగు హీరో ఈజ్ ఈక్వల్ టు ధోని అనుకుంటాను నేను. ఎందుకంటే ధోని చాలా కూల్గా ఉంటాడని పేరు. మన తెలుగు సినిమా హీరో ఎప్పుడైనా చూసినా సరే చాలా కూల్గా ఉంటారు. అవతల పాప బిల్డింగ్ మీద పడిపోతుంటుంది, అయినా కూల్గా ఉంటారు. దొంగతనం అవుతుంటుంది, అయినా కూల్గా ఉంటారు. మన టెన్షన్ పడరు. సో ఆ విధంగా ఆ దృష్టిలో ఎవ్రీ కమర్షియల్ హీరో నేను ధోనితో పోలుస్తా. ఇప్పుడు పోక్రీ సినిమా తీసుకుంటే చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది, సీరియస్ డిస్కషన్ డాన్స్ మధ్య. మహేష్ బాబు కూల్గా ఏంటి డిస్కషన్ అంటాడు. సో అలా చాలా సన్నివేశాలు ఉన్నాయి తెలుగు సినిమాలో, వేర్ హీరో ఇస్ ఆల్వేస్ కూల్ అండ్ నెవర్ వరీడ్. సో అది దృష్టిలో పెట్టుకుని నేను ధోని ఈక్వల్ టు ఎవ్రీ తెలుగు హీరో అని అంటాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక యాంగిల్ ఏంటంటే నాకు లేటర్ స్టేజెస్ ఆఫ్ ధోనీస్ కెరియర్ చూసుకుంటే లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తాడు గేమ్ని, లాస్ట్లో హిల్ అన్లీష్. నాకు ఇది ఎందుకో కొంచెం ఒక రాజమౌళి సినిమా హీరోలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి సినిమాలో హీరో తీసుకుంటే ఛత్రపతి విలన్ హీరోని కొడుతుంటాడు, దెబ్బలు తింటుంటాడు, హీరో వెయిట్ చేస్తుంటాడు, లాస్ట్ ఒక హై వెళ్ళిపోయాక అక్కడ అన్లీష్ అవుతాడు. సో ఆ దృష్టిలో నేను ఒక రాజమౌళి హీరో అని కూడా అనిపిస్తుంది నాకు ధోని. అదే మేము అనుకున్న చాయిస్ వచ్చేసి తను మెగాస్టార్ చిరంజీవి అన్నాడు, మేము మెగాస్టార్ తమ్ముడైన పవన్ కళ్యాణ్ అనుకున్నాం. సో ఆ రీజన్స్ నాకంటే రాహులే బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ధోనికి ఎందుకంటే మేము అనుకున్నాం అంటే, నీకు ఇద్దరు చూసుకుంటే నీకు ఇంటర్వ్యూలు ఇవ్వరు, నీకు కనిపించరు మనుషులు, ఏదో వాళ్ళకి కావాల్సిన సర్కిల్లోనే తిరుగుతారు. ప్లస్ నీకు ఫాలోయింగ్ వచ్చేటప్పటికి నీకు ఎన్ని ఫ్లాపులు వచ్చినా పవర్ స్టార్ కున్న ఫాలోయింగ్ అందరికీ తెలుసు. ఇప్పుడు సినిమాల్లో లేకపోయినా గానీ నీకు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. సో అట్లానే సేమ్ థింగ్ ధోని ఇప్పుడు రిటైర్ అయిపోతాడా అయిపోలేదా అని చెప్పి సంవత్సరం పాటు అందరూ వెయిట్ చేశారు. ఇప్పుడు రిటైర్ అయిపోయినా సిఎస్కేకి ఎన్ని సంవత్సరాలు ఆడతాడు, ఇక లైఫ్ లాంగ్ ఆడతాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలానే నీకు పవర్ స్టార్ కూడా ఎంత రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పినా గానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి సినిమాల్లో యాక్ట్ చేసేస్తున్నాడు. మరి ఎన్ని తీస్తాడో తెలియదు కానీ ఇద్దరికి బైక్స్ అంటే ఇష్టం.
ఇద్దరికి బైక్స్ అంటే ఇష్టం. ఇప్పుడు శాండీ చెప్పినట్టు. సో యా, అంటే దేర్ ఆర్ మెనీ సిమిలారిటీస్. మెయిన్ థింగ్ క్లించర్ వచ్చేసి నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ పర్సోనా, నీకు పబ్లిక్ పర్సోనా, నీకు ఎప్పుడైతే వాళ్ళని చూస్తే అందరూ రోల్ మోడల్స్ అని ఎంతమంది కొట్టుకుంటారో, సో అలానే వాళ్ళు వాళ్ళ ఇన్నర్ సర్కిల్ తప్ప వాళ్ళు బయట కనిపించారు. ఈ పాయింట్స్ బాగా క్లించరు. సో నీకు ధోని ఎప్పుడైనా నీకు నీకు ఏ కొమరం పులి ఇట్లాంటి రోల్స్ బాగా కరెక్ట్ గా చేయగలుగుతాడు అనుకుంటున్నా. జోక్ గా కాదు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, అంటే నీకు అలా నీకు ఓకే, నీకు మేబీ తమ్ముడు ఇట్లాంటి సినిమాలు చేయలేడు, తొలి ప్రేమ అట్లాంటివి ఏంటి ధోని చేయలేడేమో, కానీ సర్దార్ గబ్బర్ సింగ్ నీకు గబ్బర్ సింగ్ ఇట్లాంటివన్నీ నాకు తెలిసి ధోని చేయగలుగుతాడు. ధోని ముచ్చట్లు చెప్పావు కాబట్టి ఎట్లాగో ఇంకా ఎప్పుడు ధోని పక్కన ఉండే మన సురేష్ అయినా కూడా ఒక క్యారెక్టర్ ఇస్తే సరిపోలే. అంతే మరి. ఇప్పుడు పవర్ స్టార్ అయినప్పుడు మరి పవర్ స్టార్ వీరాభిమాని అయిన మరి నితిన్ అవ్వడా, మరి సురేష్ అయినా మరి సింపుల్ కదా. సింపుల్ గా నరికేసాం. పాడ్కాస్ట్ వింటే వాళ్ళు నితిన్ అండ్ పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక పని చేశారు. సో నేను అక్కడి వరకు వెళ్ళదలుచుకోలేదు, కానీ వాళ్ళ కామెంట్స్ లో వాళ్ళ మాటలను విందాం మనం. అసలు నేను మీ క్వశ్చన్ అడగని ఆలోచిస్తున్నా ఎవరు పెట్టాలా అని. నితిన్ అని చెప్పగానే ఎస్ దొరికేసాడు అనుకున్నాను. సో ఐ విల్ గో విత్ నితిన్. యా సరే, నేను మీ అందరికి ర్యాపిడ్ గా 2-3 పేర్లు అడుగుతా. సో మీకు ఇమ్మీడియట్ గా మైండ్ లోకి వచ్చింది మీరు చెప్పాలి. సో స్టార్టింగ్ ఓకే, స్టార్టింగ్ విత్ పృథ్వీ షా. అయ్యగా అఖిల్ 100%. నేను కూడా అఖిల్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే అఖిల్ కూడా బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో పృథ్వీ షా కూడా బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. శాండీ ఆర్ రాజు, ఎనీథింగ్ ఎల్స్? మీకు ఏదైనా ఒపీనియన్ ఉందా పృథ్వీ షా? నేనైతే ఆర్యన్ రాజేష్ అని చెప్తాను. రాజు, ఆర్యన్ రాజేష్ కనుక మీ ఈ పాడ్కాస్ట్ వింటే చాలా హ్యాపీ అయిపోతాడు. అంటే అందరూ ఫర్గాటన్ హీరో, అతన్ని తెచ్చి నువ్వు పాడ్కాస్ట్ లో మాట్లాడావు చూడు, చాలా అంటే ఒక యంగ్స్టర్ తో కంపేర్ చేశాడు. ఓకే, ఆర్యన్ రాజేష్ ఫర్ ఎవర్ యంగ్స్టర్ ఇక. అగ్రీడ్. ఓకే, నెక్స్ట్ మనీష్ పాండే. మన స్మార్ట్ రామ్ ఉన్నాడుగా. ఓకే, యా ఐ థింక్ ఫెయిర్ ఎనఫ్, స్మార్ట్ రామ్. యా నేను నాగ చైతన్య అనుకుంటున్నా, ఎందుకంటే చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఇంకా ప్రూవ్ చేసుకోవట్లేదు. సో అందుకు నాగ చైతన్య అనుకుంటున్నాను. ఓకే, ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజ్ అనగానే మాకు గుర్తొచ్చిన క్యారెక్టర్ అయితే ఇండియన్ క్రికెట్ లో రాహుల్ ద్రవిడే. ఎందుకంటే ఎందుకో ప్రకాష్ రాజ్ అనగానే నాకు ఫస్ట్ మాకు లైక్ ఆ ఎస్విఎస్సి సినిమాలో డైలాగ్స్ బాగా గుర్తొస్తాయి. సో అంత నిదానంగా, అంత కామ్ గా, అంత కంపోజ్డ్ గా ఎట్లాంటి సిచ్యువేషన్ లోనైనా ఒకే రకమైనటువంటి ఎమోషన్ ని యూనో ప్రొజెక్ట్ చేసే క్రికెటర్స్ ఎవరైనా ఉన్నారంటే రీసెంట్ గా పెద్దగా గుర్తు రావట్లేదు, కానీ రాహుల్ ద్రవిడ్ పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. ఎస్విఎస్సి ప్రకాష్ రాజ్ అయితే యా రాహుల్ ద్రవిడ్, కానీ కొంచెం ఒక వైల్డ్ ప్రకాష్ రాజ్ ఉంటాడు బయట, అవుట్ సైడ్ పొలిటికల్ అండ్ కొన్ని విలనిష్ రోల్స్ లో. ఆ రోల్స్ దృష్టిలో పెట్టుకుని నేను ప్రకాష్ రాజ్ ని సంజయ్ మంజ్రేకర్ తో అసోసియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సంజయ్ మంజ్రేకర్ కి ఉద్యోగ అవకాశాలు తక్కువైపోతున్నాయి. సో నువ్వు ఇలా చెప్పి ఆయన ఉద్యోగ అవకాశాలు మరి పెంచుతావో తగ్గిస్తావో చూద్దాం. ఆయన పొట్టని కొట్టద్దా? వద్దు, పొరపాటును కూడా వద్దు. ఇప్పటికే పాపం చాలా బాధపడుతున్నాడు. ఒకప్పుడు చేసిన చిన్న కామెంట్ కి అతని కాంట్రాక్ట్లన్నీ చెరిగిపోయినాయి. సో మన హిట్ లిస్ట్ లో నెక్స్ట్ క్రికెటర్ అండ్ రాహుల్ అండ్ నాకు ఇద్దరికి ప్రత్యేక అభిమానం ఉన్న క్రికెటర్ యువరాజ్ సింగ్. సో యువరాజ్ సింగ్ ఎవరితో కంపేర్ చేయొచ్చు అంటావు రాహుల్? యువరాజ్ సింగ్ నాకు తెలిసి అవుట్ అండ్ అవుట్ నాగార్జున అబ్బా. నీకు ఆ స్టైల్, ఆ స్వాగ్, నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని పట్టుకుంటే కూడా నాకు తెలిసి ఐడియల్ గా నాకు తెలిసి యువరాజ్ సింగ్, నాగార్జున. ఇంకా అదే వాళ్ళ నాన్నతో ఉన్న అనుబంధం కూడా అందరికీ తెలుసు. సో ఎట్లయితే నాగార్జున అనే అందరికి ఒక్కొక్క ఆడియో రికార్డింగ్ గుర్తొస్తుంది. అట్లాంటి రికార్డింగ్ సేమ్ యువరాజ్ సింగ్ కి వాళ్ళ నాన్నకు కూడా ఉంటుందని మేము అందరం ఊహించుకుంటూ ఉంటాం ప్రతిసారి. సో అట్లా కాకుండా కూడా నీకు ఆన్ రీల్ మీద కూడా చూసుకుంటే అసలు నాకు తెలిసి మన్మధుడు సినిమాని యువరాజ్ సింగ్ తో చేస్తే అసలు నీకు వచ్చిన కలెక్షన్ కి ఇంకా డబుల్ వస్తే ఆల్ ఇండియా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే గట్టిగా నమ్ముతా. ఎస్పెషల్లీ నీకు త్రివిక్రమ్ రాసిన డైలాగ్ అది ఉంటుంది చూడు, తను ఇంటర్వెల్ లో నీకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి ప్రెల్యూడ్ గా వస్తుంది. ఆ 3 లైన్లు అయితే నీకు యువరాజ్ సింగ్ క్యారెక్టర్ కి, యువరాజ్ సింగ్ పర్సనాలిటీకి ప్లస్ సినిమాలో క్యారెక్టర్ కి ఎవ్రీథింగ్ ఫుల్లీ మ్యాచ్డ్. ఏమంటారు?
నాకైతే యువరాజ్ సింగ్ ఐ కంపేర్ విత్ రాణా దగ్గుబాటి. ఎందుకంటే యువరాజ్ సింగ్ లైఫ్ కనుక చూసుకుంటే 2 phases బిఫోర్ 2011 వరల్డ్ కప్, అంటే ఇంక్లూడింగ్ 2011 వరల్డ్ కప్, అంటే బిఫోర్ హిస్ క్యాన్సర్ అండ్ ఆఫ్టర్ హిస్ క్యాన్సర్ కమ్బ్యాక్. సో రాణా దగ్గుబాటి కూడా రీసెంట్ గా తను ఆల్మోస్ట్ లైక్, అంటే నేను ఈ మధ్య శామ్ జామ్ లోనే చూసాను దట్ ఏంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు, దట్ డాక్టర్స్ ఛాన్స్ లేదు అని ఆల్మోస్ట్ కొద్దిగా క్రిటికల్ గా చెప్పాడు అన్నారు, బట్ హీ మేడ్ ఎ కమ్బ్యాక్. సో అండ్ ఆల్సో ఫ్లాంబోయంట్ నేచర్ కనుక చూసుకుంటే కొద్దిగా గర్ల్స్ ఫ్యాన్స్ అవన్నీ ఆ పారామీటర్స్ లో కనుక చూసుకుంటే ఐ థింక్ రాణా దగ్గుబాటి ఇస్ ద రైట్ ఫిట్. నువ్వు అంత డీటెయిల్డ్ గా యునో ఫాదర్ అండ్ సన్ బాండ్ చెప్పిన తర్వాత ఇంకా ఇమిటేట్ కూడా చేస్తావు, ఇంకా దాన్ని మించి ఇంకా మనం చేయలేము, చెప్పలేము కూడా. సో అది పర్ఫెక్ట్. అండ్ మన ఇండియన్ క్రికెట్ లో వీరత్వం ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ గురించి ఏమంటావు? సెహ్వాగ్ అయితే నాకు అంటే ఇప్పుడు ప్లేయర్ సెహ్వాగ్ కంటే పోస్ట్ ప్లేయింగ్ కెరీర్ సెహ్వాగ్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా రావ్ రమేష్ చేసే నీకు ఎటకారం తూగో జిల్లా క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ సెహ్వాగ్ చేయగలుగుతాడని నేనైతే నమ్ముతా. ఏమంటారు బాయ్స్? పర్ఫెక్ట్ రాహుల్. ఐ థింక్ అంటే ట్విట్టర్ లో ఇప్పుడు సెహ్వాగ్ సర్కాజం అంతా చూస్తుంటే ఐ థింక్ రావ్ రమేష్ అయితే పర్ఫెక్ట్. నువ్వు పోస్ట్ క్రికెట్ చెప్పావు కాబట్టి క్రికెట్ లో ఉన్నప్పుడు ఆ దూకుడు అయితే నేను మన కలెక్షన్ కి మోహన్ బాబు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన కూడా దూకుడు ఎక్కువ, ఎవరి మాట వినడు, ఆయన చేయాలనుకుందే చేస్తాడు. సో అలానే సెహ్వాగ్ కూడా ఆ దూకుడికి రిలేట్ చేస్తున్నా. నేనైతే రాహుల్ ఆ చాయిస్ కి, ఎందుకంటే ఎంతైనా మా గోదావరి తనాన్ని కొద్దిగా తీసుకొచ్చా కాబట్టి మా గోదావరికి ఎంతైనా మాటల్లో మమకారం ఎటకారం ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇంకా అందులో మాత్రం మాత్రం విభేదించడానికి లేదు, ఎందుకంటే ఎంతైనా మా గోదావరి వాళ్ళు కారం కంటే ఎటకారం ఎక్కువ తింటారు అనమాట. సో న్యాచురల్ అది. టైల్ పీస్ కూడా అందించాడు అనమాట శాండీ బాయ్. సూపర్. సో ఓకే, ఇప్పుడు అంతా ప్లేయర్స్ అందరి గురించి మాట్లాడుకున్నాము, మనము ప్లేయర్స్ ఆడించే కోచ్ గురించి కూడా మాట్లాడుకోవాలి మరి మనం. రవి శాస్త్రి ఎవరు సెట్ అవుతాడు? నేను తాగుబోతు రమేష్ అనుకుంటున్నా గైస్, ఎందుకంటే తాగుబోతు రమేష్ తాగుతూ అదంతా తాగడం ఫేమస్. అలానే మన కోచ్ గౌరవమైన పొజిషన్ ఉన్నా సరే ఫర్ సమ్ బ్యాడ్ రీజన్స్ ఆర్ గుడ్ రీజన్స్ ఆయన మీద ఫన్ చేస్తారు. మ్యాచ్ లో పడుకుని పోతుంటాడు, నైట్ అంతా ఎక్కువ తాగుతుంటాడు అని. సో ఆ రీజన్, ఆ రూమర్స్ దృష్టిలో పెట్టుకుని నేను అలా పెడుతున్నా. అంటే మేము ఆలోచించిన యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది క్రికెటర్స్ తో సినిమా తీయాలంటే ఒక డైరెక్టర్ కావాలి కదా. మరి ఆ డైరెక్టర్ నన్ అదర్ దాన్ రామ్ గోపాల్ వర్మ కాకపోతే ఎట్లా? మరి ఎంతైనా ఆయన కూడా బాటిల్ కి బాగా దగ్గరలో ఉంటాడు కదా. ఏమంటావు రాజు? ఆయన బాటిల్కే కాదు చాలా వాటిల్కి దగ్గర ఉంటాడు. సో నిజం. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పే డైలాగ్ డెలివరీ, అంటే సినిమాల్లో చెప్పకపోయినా ఇంటర్వ్యూలో మాత్రం డైలాగ్ డెలివరీ ఎగ్జాక్ట్ రవిశాస్త్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో డైలాగ్ డెలివరీకి మ్యాచ్ అయిపోద్ది. రవిశాస్త్రి కూడా దట్ వెంట్ లైక్ ట్రేసర్ బుల్లెట్ అంటాడు అనమాట. రామ్ గోపాల్ వర్మ కూడా వేసే పంచులు అదే రేంజ్ లో ఉంటాయి. సో నాకు తెలిసి ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఎక్స్ట్రాడినరీ. yes గైస్, అర్జున్ టెండూల్కర్ అని ఇంకా అప్కమింగ్ స్టార్ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ తనయుడు. మీరు ఎవరితో పోలుద్దాం అనుకుంటున్నారు మన స్టార్స్ తో? మోక్షగణ. నేను అకిరా నందన్ కొనిడేలాతో పోలుద్దాం అనుకుంటున్నాను గైస్, ఎందుకంటే అప్కమింగ్ స్టార్స్ అని ఇద్దరు నా దృష్టిలో అభిప్రాయం అది. శాండీ నీకెవరున్నారా? గౌతమ్ కట్టమనేనియా నీ దృష్టిలో? లేచేతు దే ఆర్ స్టిల్ అప్కమింగ్ స్టార్స్ కదా, అకిరా నందన్ గానీ మోక్షజ్ఞ గానీ. బట్ అర్జున్ టెండూల్కర్ ఈ మధ్య చూసాను చాలా డిసప్పాయింట్ చేశాడు. ఏంటిది ఒకటి మన ఇండియాలో ఒక టోర్నీ జరుగుతుంది, ఐ డోంట్ నో, ఐ థింక్ రాజు చెప్పాలి, దానికి సెలెక్ట్ అవ్వలేదంట. సో చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు అని ఫ్యాన్స్ విశ్వసనీయ సమాచారం అనమాట. సో ఐ వుడ్ గో విత్ మేబీ మంచు మనోజ్. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండి పాపం అలా ఫేజ్ అవుట్ అయిపోయాడు. సో అర్జున్ టెండూల్కర్ కూడా రాడు అని అంటున్నారు, ఇంకా కనీసం నేషనల్ క్రికెట్ లో కూడా ఆడు అని. సో యా, మంచు మనోజ్. నేనైతే మోక్షగానే పెడతా, అంటే బికాస్ పీపుల్ ఆర్ వెయిటింగ్, అందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు అన్ని రకమైన ఫ్యాన్ బేసెస్ వెయిట్ చేస్తున్నాయి, వేర్ ఇస్ ద నెక్స్ట్ సక్సెసర్, నందమూరి వారసుడు ఎవరు అని. సో నేనైతే మోక్షగణకే ఓటేస్తా. నువ్వు రాజు?
మీరు అంతమంది వెరైటీలు చాయిసెస్ చెప్పి నన్ను హాట్స్పాట్ లో పెట్టారు. నేనైతే ఎవరైనా ఓకే అని చెప్తాను. ఎందుకంటే అర్జున్ టెండూల్కర్ కెరీర్ పెద్దగా ఫాలో అయ్యేంత కెరీర్ కూడా లేదులే అక్కడ. కానీ అన్ఫార్చునేట్ గా లైక్ యూనో ఉంటాయి కదా కొన్ని ఎక్స్పెక్టేషన్స్. టెండూల్కర్ అనే ట్యాగ్ ఉంటది కదా, సో ఆ ట్యాగ్ అయితే ఖచ్చితంగా ఇప్పటికీ వీ కెన్ ఇట్స్ ఫేర్ టు సే, నాకు తెలిసి ఎందుకో ఐ విల్ జస్ట్ గో విత్ మంచు మనోజ్ చాయిస్. ఐ థింక్ ఇట్స్ స్లైట్లీ బెటర్ అనుకుంటున్నాను. యా యాక్చువల్లీ శాండీ, బట్ నువ్వు చెప్పినట్టు రాడు అనేది ఐ డోంట్ అగ్రీ. నీవన్ కెన్ కమ్ ఎనీ డే వస్తాడని నేను భావిస్తున్నాను. సో అందుకే రాబోయే వారసుల గురించే దృష్టిలో పెట్టుకుని రాబోయే వారసులకి అసోసియేట్ చేశాను నేను. సో ఐమ్ విషింగ్ అర్జున్ టెండూల్కర్ గుడ్ లక్ శాండీ. అంటే నువ్వు నెపోటిజం ఎంకరేజ్ చేస్తున్నావు క్రికెట్ లో? టాలెంట్ ఉంటే వస్తాడు, లేదంటే ఫేజ్ అవుట్ అయిపోతాడు శాండీ. క్రికెట్ స్పోర్ట్ అంటే లో ఇప్పుడు సినిమా హీరోల్లో కొడుకులు వీళ్ళందరూ చెప్తారు కదా స్టేట్మెంట్, రావడం చాలా ఈజీ కానీ ఆ స్థానం నిలబెట్టుకోవడం ఎంతైనా వాళ్ళ ఓన్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది కదా. సో అదే డిఫెన్స్. అదే డిఫెన్స్. బట్ అర్జున్ టెండూల్కర్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ ప్రెషర్ ఆన్ హిస్ షోల్డర్స్. ఆ నేమ్ నిలబెట్టడం కష్టం, బట్ అట్లీస్ట్ ఐ థింక్ ఆ కుర్రతనంలో కష్టం సాండి. కుర్రతనం పోయాక అట్లీస్ట్ స్టడీ అవుతాడని అనుకుంటున్నాను నేను. స్టూవర్ట్ బిన్నీ, రోహన్ గవాస్కర్లనే మనం ఎంకరేజ్ చేసాం సాండి. అర్జున్ టెండూల్కర్ ఎంకరేజ్ చేయలేమా? రోహన్ గవాస్కర్ పాపం ఎంకరేజ్ చేయలే కానీ స్టూవర్ట్ బిన్నీని మాత్రం పుష్కలంగా చేసాం అబ్బా. చాలా టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడేసి. స్టూవర్ట్ బిన్నీ టాపిక్ లో ఉన్నాడు కాబట్టి నేను స్టూవర్ట్ బిన్నీని మంచు విష్ణుతో కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫాదర్ సూపర్ స్టార్, బట్ సన్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు. చాలా అవకాశాలు వచ్చినా సరే. సో మేబీ మంచు విష్ణు అనుకుంటున్నాను నేను. ఇట్స్ డామ్ రైట్. నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు మనకి అంబటి రాయుడు ఉన్నాడు, పాప హర్ట్ అయిపోయి మొత్తానికి మన ఇంటర్నేషనల్ కెరీర్ నే వదిలేశాడు. తెలుగు తేజం. సో అలాంటి వ్యక్తిని మీరు ఎవరితో కంపేర్ చేస్తారు? మన టాలీవుడ్ హీరోలో ఎవరైనా, మన టాలీవుడ్ హీరోలను ఎవరైనా తొక్కేసిన టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారా అలాగా? నేను తారక రత్న అనుకుంటున్నా. తారక రత్ననా? ఓకే. యా తారక రత్న ఒకసారి ఒకానొక టైంలో 7 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ చేశాడు తారక రత్న. సో అంత హైలో ఉన్నాడు, ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 7 ఒక్కటైనా హిట్ కొడతాడు అని. అలానే మన రాయుడు కూడా వరల్డ్ కప్ వెళ్ళి సాధిస్తాడు, ఒక క్రిటికల్ మ్యాచ్ ఇండియాని గెలిపిస్తాడు అనే హై హోప్స్ ఉన్నాయి. బట్ ఆ 7 సినిమాల్లో ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు అనుకుంటే తారక రత్న అది. అలానే మన రాయుడికి కూడా పాపం నిరాశ మిగిలింది, వరల్డ్ కప్ ప్లేస్ లేదు. సో ఆ కారణం చేత నేను తారక రత్నతో కంపేర్ చేస్తున్నా. నాకు దృష్టిలో అట్లా తొక్కేసిన వాళ్ళు అంటే నాకు తెలిసి మేబీ ఉదయ్ కిరణ్ లిస్ట్ లో చేర్చు. అన్ఫార్చునేట్లీ మనతో లేడు కానీ మేబీ ఇట్ ఇస్ నాట్ రైట్ టు కంపేర్ కూడా. బట్ ప్రాబ్లీ మేబీ అలా తొక్కేశారు అనే ఫీలింగ్ ఎవరి మీద ఉందంటే ప్రాబ్లీ స్టార్టింగ్ లో అంత హైప్ ఉన్న తర్వాత మేబీ ఉదయ్ కిరణ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకొక అడుగు దూరం వెళ్ళి కంపేర్ చేస్తే తరుణ్ కూడా మనం యాడ్ చేయొచ్చు ఆ లిస్ట్ లో. ఎందుకంటే ఇందాక అన్నట్టు టాలెంట్ అయితే పుష్కలంగా ఉంది, కానీ ఆపర్చునిటీస్ రాను తగ్గిపోయినాయి. ఇంక ఇలా రాయుడు కెరీర్ లో చాలా డిబేట్స్ చూసుకుంటే మేబీ ఎక్సెప్ట్ ఫర్ దట్ లవర్ బాయ్ ఇమేజ్ పక్కన పెట్టేస్తే కొంచెం క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్ గా ఉంటాయి అనుకుంటా. ఐ థింక్ ఇది పర్ఫెక్ట్. ఎస్. నేను అంబాటి రాయుడు టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇంకొక తెలుగు తేజం వేణుగోపాల్ రావు గురించి అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని అందరినీ. సో ఎవరైనా ఏదైనా ఐడియా ఉన్నదా? వేణుగోపాల్ రావుని నేనైతే నవదీప్ తో కంపేర్ చేస్తాను. ఎందుకంటే అంటే అంత కంప్లెక్షన్ మ్యాచ్ అవ్వదు, కానీ ఇక్కడ క్యారెక్టరైజేషన్ నేను కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే వేణుగోపాల్ రావు ఇంటర్నేషనల్ అంత షైన్ అవ్వకపోయినా ఐపీఎల్ లో ఒక 2-3 సీజన్స్ కుమ్మేశాడు. సో అలానే నవదీప్ బిగ్ బాస్ అండ్ ఈ స్మాల్ స్క్రీన్ పైన ఈ మధ్య చెలరేగిపోతున్నాడు. వెబ్ సిరీస్ అని చెప్పి ఈ బిగ్ బాస్ లో చాలా షైన్ అయ్యాడు. సో నేను నవదీప్ తో కంపేర్ చేస్తాను. యాక్చువల్లీ అది మంచిది నాకు తెలిసి. అవును, నవదీప్ తో చేయడం అని అదే కరెక్ట్ నాకు తెలిసి సెట్ అవుతాడు. మరి మేబీ ఆఫ్ స్క్రీన్ నవదీప్ పర్సోనా వేణుగోపాల్ రావు కరెక్టో కదా మరి మేబీ వైజాగ్ ప్రజలకు తెలియాలి మేబీ. కానీ బట్ నాకు తెలిసి ఉన్న తనకు కూడా నీకు ఒకవేళ నీకు ఈ కరెక్ట్ గా తన టాలెంట్ స్టార్టింగ్ లో ఉన్న పాపులారిటీ అది వాడుకొని ఉంటే ప్రాబ్లమ్ నవదీప్ కూడా ఇప్పుడు పెద్ద హీరో అయ్యేవాడేమో. అలానే వేణుగోపాల్ రావు కూడా అప్పట్లో నీకు ఇంగ్లాండ్ టూర్ మీద, ఇంగ్లాండ్ ఏ మీదనో ఎవరి మీద డబుల్ సెంచరీ కొట్టినప్పుడు అబ్బా నెక్స్ట్ బిగ్ థింగ్ అన్నారు. గ్రెగ్ చాపెల్ తను ఎత్తేసాడు.
అందుకే గ్రెగ్ చాపెల్ చాలానే ఛాన్సులు ఇచ్చాడు నీకు. నేను కేజీఎఫ్ హీరోతో కంపేర్ చేద్దాం అనుకుంటున్నా వేణుగోపాల్ రావుని. ఓ మై గాడ్, అంటే కొంచెం షాక్ కి గురయ్యాను. యా చెప్పు నీకు వినాలంటే. కేజీఎఫ్ ప్రమోట్ చేయడానికి ఎంత ఇచ్చారు మీ టాలీవుడ్ ప్రాజెక్ట్? నిజం చెప్పండి. అవును, సినిమా వస్తుంది పే చేశారు. లేదు, కేజీఎఫ్ లో డైలాగ్ ఉంటుంది, పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అని. సో వేణుగోపాల్ రావు వైజాగ్, నేను కూడా వైజాగ్ కాబట్టి నేను అలా క్యాష్ చేసుకుందామని వేణుగోపాల్ రావు తోసేసాను. ఓకే ఓకే, అర్థమైంది మాకు. అయితే రోహిత్ శర్మ రూట్స్ కూడా వైజాగ్ కదా, వాళ్ళ మదర్, ఇఫ్ ఐ యామ్ నాట్. అవునవును, యా యు ఆర్ రైట్, కరెక్ట్. ఓకే, అయితే మస్తు మజా వచ్చింది ఇవాళ సంక్రాంతి స్పెషల్ కి టాలీవుడ్ ప్రాజెక్ట్ పాడ్కాస్ట్ పీపుల్ తో మనం బాగా అసలు అంటే ఒక రకంగా చెప్పుకోవాలి. ఇది ఇందాక రాజు కూడా అన్నాడు, దిస్ ఇస్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పాడ్కాస్ట్ వీ హావ్ ఎవర్ మేడ్ అన్నమాట. ప్రొడ్యూస్ గా దాదాపు 45 ఎపిసోడ్లు చేసాం అనుకుంటా ఇప్పటి వరకు. సో అన్ని ఎపిసోడ్లలోకి ఇక్కడ ఈ ఎపిసోడ్లు ఎంజాయ్ చేసినంత అయితే ఎప్పుడు చేయలేదు, చేస్తామో లేదో తెలియదు. అలా ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ చేతు అండ్ శాండీ రావాల్సి వస్తుంది మా పాడ్కాస్ట్ మీదకి. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ టైం. చిన్న మాట యాడ్ చేయాలనుకుంటున్నా. సో సాధారణంగా మా గోదావరి జిల్లా వాళ్ళకి సంక్రాంతి అనగానే ముందుగా కోడి పందాలు, చిల్లుగారి, కోడి కూర, ఇంకా చాలా గుర్తొస్తాయి. సో నాకు తెలిసి సంక్రాంతి ప్యాకేజ్ అంతా ఒక్కసారిగా ఒక గంటలో రావాలి అని అంటే నాకు తెలిసి ఈ టాలీవుడ్ ప్రాజెక్ట్ మన హీరోలు ఇద్దరు శాండీ అండ్ చైతు ఒక్కసారిగా వాళ్ళు సంక్రాంతి ఫీలింగ్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. తెలుగు పాడ్కాస్ట్ లో స్పోర్ట్స్ పైన చేసింది ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ గైస్. నేనైతే ఎన్కౌంటర్ అయింది క్రికెట్ నగరం పాడ్కాస్ట్. ఎప్పటి నుంచో స్పోర్ట్స్ పైన పాడ్కాస్ట్ ఉంటే బాగుంటుంది తెలుగులో అనుకునేవాడిని. మామూలుగా మనకి తెలుగు స్పోర్ట్స్ కామెంటరీ వింటే కొద్దిగా నవ్వొస్తూ ఉండేది న్యూస్ ఛానల్స్ లో వింటే. కానీ మీదేంటంటే లైక్ 45 ఎపిసోడ్స్ చేశారు ఈ 4-5 months లో. మీరు ఇన్ఫాక్ట్ స్టార్ట్ చేసింది ఐ థింక్ 5 months బ్యాక్ అనుకుంటా కదా. సో అంటే మేము 2 years లో 40 ఎపిసోడ్స్ చేసాం, మీరు 4 months లో 45 ఎపిసోడ్స్ చేశారు. సో మీ డెడికేషన్ కి లాల్ సలాం. అండ్ ఆల్సో ద క్వాలిటీ దట్ యు డిస్కస్ ఇన్ ద పాడ్కాస్ట్, అంటే ప్రతి మ్యాచ్ తర్వాత ఇన్ డెప్త్ అనాలిసిస్, మీరు మాట్లాడే స్టాటిస్టిక్స్ చూస్తే పిచ్చెక్కిపోద్ది నిజంగా. అది అలా గుర్తుపెట్టుకుంటారా లేకపోతే అదంతా రాసుకొని మీరు ఎపిసోడ్స్ చేస్తారా నాకైతే తెలీదు. But kudos to the efforts that you are putting in. థ్యాంక్ యూ శాండీ భాయ్. అంటే మేము ఏదో యాక్చువల్ గా ఇంత దూరం మేము వస్తామని కూడా అనుకోలే. మేము అప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు అబ్బా ఏదో ఒకటి చేయాలి, ఇట్లాంటిది ఎందుకు చేయొద్దు అని చెప్పి మొదలెట్టాం. కానీ ఇంత ప్రజాదరణ, ఇంత ప్రేమ వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. ఇన్ ద సేమ్ వే అసలు టాలీవుడ్ ప్రాజెక్ట్ పాడ్కాస్ట్ గురించి కూడా చెప్పుకోవాలి నేను. అసలు అంటే మేము స్టార్ట్ చేయక ముందు నుంచి వింటున్నా నేను, అసలు 7-8 months ముందు నుంచి. అసలు అంటే ఇంకా మీ పాత ఎపిసోడ్స్ కూడా విన్నాను. అసలు ఎవరైనా నీకు క్లీన్ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 friends అబౌట్ ఎనీ టాపిక్, సినిమాలు కావచ్చు, నీకు జనరల్ టాపిక్స్ కావచ్చు, అప్పుడప్పుడు క్రికెట్ కావచ్చు, అప్పుడప్పుడు అంటే పాలిటిక్స్ మీరు ఎప్పుడు చేయరు కానీ మేబీ అది కూడా చేస్తే ఎంటర్టైనింగ్ ఉంటుందేమో. బట్ దట్ సైడ్ అసలు ఐ రికమెండ్ టాలీవుడ్ ప్రాజెక్ట్ పాడ్కాస్ట్ ఎవ్రీవన్. మేము మా షో నోట్స్ లో కూడా మెన్షన్ చేస్తాం, పక్కా వినండి. వాళ్ళని కూడా మాతో పాటు ఆదరించండి. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. రాజు, రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నేను అంటే శాండీ ఫస్ట్ చెప్పాడు కొలాబరేట్ అవుదామని. నేను ఫస్ట్ ఎలా అవుతుందో డౌట్స్ ఉండేవి నాకు. బట్ మీతో మాట్లాడాక అంటే ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు అనిపించింది. థ్యాంక్ యూ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, శాండీ చెప్పినట్టు అంటే మేము పాడ్కాస్ట్లు 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం, జస్ట్ 40 episodes చేసాం. మీరు కన్సిస్టెంట్గా ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్. అండ్ నేను ఫస్ట్ నాకు ఎప్పుడు మీరు నోటీస్ అయ్యారంటే, నేను క్రికెట్ పాడ్కాస్ట్ ఉన్నదని తెలుసు కానీ మీరు ఏదో ఒక సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మనా ఎవరినో మీరు మాట్లాడారు కదా పాడ్కాస్ట్లో. సో అప్పుడు ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, అంటే దట్ డూయింగ్ గుడ్ అని. సో నేను ఐ విష్ మీరు ఇంకా మోర్ సన్ రైజర్స్ ప్లేయర్స్, సమ్డే డేవిడ్ వార్నర్ ఇన్ యువర్ షో మీరు వస్తారని నేను విష్ చేస్తున్నాను. యా, ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. సో మీరు ఫస్ట్ తెలుగు స్పోర్ట్స్ పాడ్కాస్ట్ స్పెషల్లీ ఆన్ క్రికెట్. సో ఐ విష్ మీరు లాంగ్ వే వెళ్ళాలని నేను నిజంగా కోరుకుంటున్నా. బట్ యా, విల్ డూ మోర్ కొలాబరేషన్స్ ఇన్ ద ఫ్యూచర్ ప్రొవైడెడ్ యూ గివ్ అస్ సమ్ టైమ్. సో గైస్, మీరు ఎప్పుడైనా క్రిక్ బజ్లో రాజు పీతల అనే కామెంటేటర్ కామెంట్ చేస్తాడంటే సెండ్ హిమ్ సమ్ లవ్, మెసేజ్ చేయండి, కనెక్ట్ విత్ హిమ్.
హీఈస్ రియలీ గుడ్. అబ్బో మీకు టైం ఇవ్వకపోవడం ఏం చేతు పోయి అసలు మీరు మా ఫస్ట్ పాడ్కాస్ట్ కొలాబరేషన్ మొదటిది ఎప్పుడైనా మధురంగా ఉంటది. సో వి విల్ కీప్ కొలాబరేటింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద పాడ్కాస్ట్. మళ్ళీ చెప్తున్నా. సో అగైన్ మేము ఎందుకు ఇంత రెగ్యులర్ గా ఎపిసోడ్లు చేస్తుంటామంటే ఒక దానికి మేము దండం పెట్టుకోవాల్సింది క్రికెట్ దేవతకి. ఎందుకంటే ఎంత క్రికెట్ ఎక్కువ ఆడితే మేము ఎంత ఎక్కువ ఎపిసోడ్లు చేయగలుగుతాం. అదే సో దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అనమాట. సో ఒకళ్ళు క్రికెట్ ఆడట్లే అనుకో, అప్పుడు లాక్డౌన్ లో లాగా మేము ఎపిసోడ్ చేయడానికి ఏమి ఉండదు. సో హోప్ఫుల్లీ ఇట్లానే క్రికెట్ ఆడుతూ ఉంటారు, మేము పాటుగా ఎపిసోడ్లు చేస్తూ ఉంటాం అనుకుంటాము. సో దట్ ఈస్ అ ర్యాప్ ఫర్ ద సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్. సో ఫస్ట్ టైం మేము క్రికెట్ స్ట్రాటజీల గురించి, గేమ్ ప్లే గురించి మాట్లాడకుండా ఫుల్ ఎపిసోడ్ చేసాము. అండ్ అనుకున్నట్టుగానే మస్తు ఎంజాయ్ చేసాము. సో హోప్ఫుల్లీ మీ అందరు కూడా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాము. సో అంతటితో దిస్ ఇస్ మీ రాహుల్ సైనింగ్ ఆఫ్ విత్ రాజు అలాంగ్ విత్ కాలూర్ ప్రాజెక్ట్.